నమస్తే. నవరస నటనా సార్వభౌమ ఎన్టీ రామారావు గారు. మరి ఆయన సినిమా రంగంలో ఆయన ఒక దిగ్గజం అని చెప్పాలి. మరి సినిమా రంగంలో ఆయనకు సంబంధించిన స్టిల్ ఫోటోగ్రఫీ అనేది ఒక వ్యవస్థ ఉంది సినిమా రంగంలో. మరి ఎన్టీ రామారావు గారితో స్టిల్ ఫోటోగ్రాఫర్గా పనిచేసిన మరి కట్టా సాయి జ్యోతి గారు మనతో ఉన్నారు. అంటే సినిమా రంగంలో స్టిల్ ఫోటోగ్రఫీ ఒకప్పుడు అంటే పత్రికలు ఆ టైంలో స్టిల్ ఫోటోగ్రఫీనే ఆయుధం చెప్పాలంటే. మరి అలాంటి స్టిల్ ఫోటోగ్రఫీ అనేది దిగ్గజాలు ఉన్నారు. అంతకుముందు కూడా చాలామంది దిగ్గజాలు ఉన్నారు. ఎన్టీ రామారావు గారితో అలాంటి దిగ్గజాలు కూడా చాలామంది పనిచేశారు. మరి తర్వాత మన కట్టా సాయి జ్యోతి గారు ఎన్టీ రామారావు గారి దగ్గరికి వచ్చారు. మరి ఆయనతో ఈయనకున్న అనుబంధం ఏంటనేది మనం తెలుసుకుందాం. నమస్కారం సాయి జ్యోతి గారు. నమస్కారం అండి. సార్, ఎన్టీ రామారావు గారితో పనిచేయటం అనేది ఒక పూర్వజన్మ సుకృతం ఉండాలి ఏదైనా సరే. మీకు అదృష్టం దక్కింది. ఎలా మీరు కనెక్ట్ అయ్యారు ఆయనతో? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం అండి. నేను చూసిన మొదటి సినిమా రాము. అప్పుడు నాకు తెలిసి ఒక 6 ఏళ్ళు 7 ఉంటాయి. అప్పుడు నన్ను ఎత్తుకు తీసుకెళ్ళినట్టు గుర్తు. ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారిని చూసింది ఆ సినిమాలోనే. అప్పటి నుంచి కూడా నేను ఎన్టీ రామారావు గారు అంటే బాగా ఇష్టం. ఆయన సినిమాలే ఎక్కువ. ఏ ఊరు మీది? తణుకు దగ్గర ర్యాలింగ్ అండి. ర్యాలింగ్. ఆ ర్యాలింగ్ గారిని ఎన్టీఆర్ బావా అంటూ ఉండేవాళ్ళు. మొత్తానికి మీది కూడా ర్యాలింగే. అంటే అది కాకినాడ దగ్గర ర్యాలింగ్ అనుకుంటాం. ఇది వచ్చి మన తణుకు దగ్గర ర్యాలింగ్ వస్తుంది. అయితే అప్పుడు చూసిన దగ్గర నుంచి నాకు ఎందుకో మైండ్లో ఆయన రూపం అది అలా ఫిక్స్ అయిపోయింది. అసలు ఆ సినిమానే ఒక ఆణిముత్యం అని చెప్పాలి పాటల పరంగా కూడా. ఎందుకంటే ఆణిముత్యం రారా కృష్ణయ్య అనే సాంగ్ నాగయ్య గారితో ఆ పాట క్లైమాక్స్లో వస్తుంది. అది సాంగ్ ఈ మోగ బాలుడేమో ఫైర్ యాక్సిడెంట్లో అది మోగోడైపోతాడు బాలుడు, అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్. కానీ చెప్పాలంటే ఒక మంచి సినిమా, అది చాలా మంచి సినిమా. నేనే 4 సార్లు చూసా. ఓహో, ఓకే ఓకే. ఆ సినిమా అది ఫస్ట్ చూసిన తర్వాత నాకు ఎందుకో ఆయన మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఇక దాని తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత కూడా నేను ఎక్కువ ఎన్టీ రామారావు సినిమాలు చూసేవాడిని తప్ప నాగేశ్వర సినిమాలు తక్కువ. మధ్యలో అటు ఇటు వెళ్ళేవాడిని. కానీ ఎక్కువ నాకేంటంటే మిగతా హీరోలందరూ కూడా చూసేవాడిని, కానీ ఎక్కువ ఆయన సినిమా చూస్తే ఒక ముగ్ధుడిని అయిపోతూ ఉండేవాడు అనమాట. టోటల్గా ఆయన చూడగానే ఒక రకమైన ఫీలింగ్ ఎందుకో తెలియదు. అయితే నేను అక్కడ మేము తర్వాత ర్యాలింగ్ నుంచి ఇటు రాజమండ్రి షిఫ్ట్ అయ్యి రాజమండ్రి నుంచి వైజాగ్ సెట్ అయ్యాను. వైజాగ్ నాన్నగారికి ఒక హాస్పిటల్ పని మీదనే వైజాగ్ వచ్చాను. ఓకే. మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు? ఆయన హరికథలు చెప్పేవారు. ఓకే. దానివల్ల ఏంటంటే మేము వైజాగ్ వచ్చి ఆ వైజాగ్లో ఉండగా నేను ఒక ఫోటో స్టూడియోలో పనిచేస్తున్నాను. అప్పుడే ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను. 12 years అంత చేస్తున్న టైంలో వైజాగ్లో ఎన్టీ రామారావు గారి షూటింగ్ సత్యం శివం, అది హార్బర్లో షూటింగ్ చేస్తున్నాం. అది నాకు తెలిసింది. నాగేశ్వరరావు గారు రామారావు గారు అది జరుగుతుంది. అది ఏదో ఫైట్ జరుగుతుంది హార్బర్లో అని చెప్పేసి అనగానే వెంటనే నేను ఇమీడియట్గా షూటింగ్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు కూడా అప్పట్లో వీరబ్రహ్మం గారి చరిత్ర సినిమా చేస్తున్నారు రామారావు గారు. మా నాన్నగారు ఆల్రెడీ ఎక్కువ చెప్పింది వీరబ్రహ్మం గారి చరిత్రే హరికథ చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు మా రెండో అన్నయ్య కూడా వీరబ్రహ్మం గారి చరిత్ర జేజీ నారాయణ అని చెప్పి మా రెండో బ్రదరు. మా నాన్నగారి తర్వాత ఇది మళ్ళీ మా రెండో అన్నయ్యకి వచ్చింది. అయితే అది మెయిన్ బ్రహ్మంగారి చరిత్ర ఇలా సినిమా షూటింగ్ చేస్తున్నారు ఇది అనగానే మా నాన్నగారు అన్నారంటే, నువ్వు రామారావు గారి దగ్గరికి కానీ వెళ్తే మా నాన్నగారికి కూడా తెలుసు, మీకు ఆ చరిత్ర గురించి ఏమైనా కావాలంటే చెప్దామని చెప్పన్నారు. ఓకే. ఈ సినిమా చేసే టైంలోనే అది ప్లానింగ్లో ఉంది ఆయన దగ్గర, ఎన్టీ రామారావు గారి దగ్గర రన్నింగ్లో ఉంది ఆల్రెడీ. అయితే అప్పుడు నేను ఎలా అయితే వెళ్ళిన తర్వాత రిలాక్స్ టైంలో ఆయన కూర్చుని ఉన్నాడు. వెళ్ళినవారు కదా మరి ఆయన దగ్గరికి? అంటే అప్పట్లో పిల్లల ఇదే కదండి. అప్పుడు కూడా ఏజ్ చిన్నదే. మామూలుగా జనాలందరూ చూస్తూ ఉంటే నేను డైరీగా ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టాను. అనగానే ఈ లోపు సెక్యూరిటీ వాళ్ళు లేదంటే సరే ఉన్నాయి అని చెప్పేసాను. ఎంత మీ ఏజ్ అప్పుడు? 12 years ఎంత ఉంది, 12-13 years వచ్చి ఉన్నాయి అని చెప్పేసాను. ఏంటమ్మా అంటే ఇలాగా మీరు బ్రహ్మంగారి చరిత్ర తీస్తున్నారు కదండి, నాన్నగారు బ్రహ్మంగారి చరిత్ర హరికథే చెప్తూ ఉంటారు, అందుకని అది దాని గురించి ఏమైనా కావాలంటే నాన్నగారు అడగమన్నారు ఏదైనా చెప్తా అంటే ఆయన నా దగ్గర రమ్మను, ఆ చరిత్ర గురించి ఏం కావాలో నేను చెప్తాను అన్నాడు. ఓకే. అనేసరికి సరే అని చెప్పేసి ఆయన వీలైతే మర్నాడు ఫోన్ చేయమని చెప్పాడు. మేము పలానా అప్సరా హోటల్లో ఉన్నాం, ఫోన్ చేస్తే మీ నాన్నగారిని అప్పుడు తీసుకొద్ది కానీ చెప్పాడండి. ఓకే. ఆ విధంగా జరిగిందండి. తర్వాత మనం ఫోన్ చేసాం కానీ మనకి అప్పట్లో ఈ సెల్ ఫోన్లు కాదు కదా, ల్యాండ్లైన్ కమ్యూనికేషన్ ఇది. ఆ ల్యాండ్లైన్ ఎవరు ఎత్తారో తెలియదు, ఏదో మొత్తానికి కలవడానికి కావలేదు. ఆ విధంగా రామారావు గారిని కలిసాను మొదటిసారిగా ఎన్టీ రామారావు గారిని డైరెక్ట్గా చూశాను. దాని తర్వాత 82లో పార్టీ అది పెట్టిన తర్వాత ఆయన ఈ ప్రచారానికి మీటింగ్కి అటు బయలుదేరినప్పుడు నైట్ యాక్చువల్గా 10 గంటలకు రావాలండి.
అక్కడ అప్పుడు మర్రిపల్లెంలో ఎక్కడ ఉంటున్నాం మేము, గోపాలపట్నం దగ్గర. ఆ రోజు 2:30 అండి. అవును, ప్రతి మీటింగు లేట్ అయిపోయేది. ఆ 2:30 వరకు అలా వెయిట్ చేస్తూనే ఉన్నా అనమాట. ఆయన ఎప్పుడు వస్తారు. అక్కడికి మొత్తానికి 2:30, 3 ఎంత అయింది. అప్పుడు ఆ వ్యాన్ మీద కూర్చుని ఆయన అస్సలు ఆ తేజస్సు ఇది చూస్తుంటే ముగ్ధులైపోతామండి. అంత లేట్ అయింది, మనకి నిద్ర అసలు ఆ ఫీలింగ్ కూడా రాదు. ఆయన చూస్తే ఇవన్నీ మర్చిపోతాం అసలు. ఆ విధంగా నేను అక్కడ చూడడం జరిగిందండి. ఇక దాని తర్వాత నేను ఒక ఫ్రెండ్ ద్వారా మెడ్రాస్ వెళ్ళడం, అక్కడ సినీ ఫీల్డ్లో జాయిన్ అవ్వడం. మరి ఎన్టీఆర్ గారికి మీ ఎలా షిఫ్ట్ అయ్యారు? దానికి మా ఫ్రెండ్ సుభాష్ అని చెప్పి, దాసినేని సుభాష్ అని చెప్పేసి ఎడిటర్. ఆయన ఎన్టీ రామారావు గారితో చాలా సినిమాలకి ఎడిటర్గా వర్క్ చేశాడు. అంటే వాళ్ళ గురువు గారు జీజీ కృష్ణారావు గారు, ఇంకెవరెవరు ఉన్నారు, వీళ్ళందరితో పాటు ఆయన వర్క్ చేస్తూ ఆయన ఎడిటర్. ఆయన చాలా సినిమాలకి చేశాడు. ఇది సర్దార్ పాపారెడ్డి దగ్గర నుంచి చండశాసనుడు అవి కూడా చేసి ఫైనల్గా ఆయన శ్రీనాథ కవి సార్వభౌముడికి ఎడిటర్. ఆయన ద్వారా నేను ఎన్టీ రామారావుని చూడాలనేది డిసైడ్ చేసుకున్నాను. ఓకే. ఆయన ఒకసారి అడిగాను ఇలాగ చూడటానికే, ఆయన చూడడానికి, పనిచేయడానికి కాదు. ఆయన ఒకసారి డైరెక్ట్గా చూడాలి, ఎలా ఉంటాడు ఏంటి అనేది అనే ఉద్దేశంతో ఆయన అడిగాను. సరే నేను చెప్తాను, చెప్పినప్పుడు మీరు హైదరాబాద్ రండి, మేము అప్పుడు మెడ్రాస్లోనే ఉండేవాడు. హైదరాబాద్ రండి, వచ్చినప్పుడు నేను పరిచయం చేస్తానని చెప్పాను. ఒక సందర్భంలో ఆయన పిలిపించడం జరిగింది. పిలిపించి రామకృష్ణ సినీ స్టూడియో నాచారం, అదే టైంలో మేజర్ చంద్రకాంత్ జరుగుతుంది, శ్రీనాథ కవి సార్వభౌముడు జరుగుతుంది, బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ జరుగుతుంది. తెలుగు అయిపోయింది, హిందీ రీమేక్ చేస్తున్నాను. అది వర్క్ జరుగుతూ ఉంది. నేను వెళ్ళానండి, స్టూడియోకి వెళ్ళాను. స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఆయనకి ఫోన్ చేస్తే సరే రమ్మని, అక్కడ కుటీరంలో ఉంటున్నాడు ఆయన, రమ్మని పిలిచారు. పిలిచిన తర్వాత వెళ్ళాను. వెళ్ళగానే అసలు ఒక్కసారిగా కాళ్ళ మీద పడిపోయాను. ఓకే. ఆయన్ని చూడగానే ఇంక అసలు ఆగలేదనమాట. వెంటనే కాళ్ళ మీద పడిపోయి కాళ్ళ దగ్గర నమస్కారం తీసుకుని తర్వాత పైకి లేచాక, ఏం చేస్తారు మీరు? సరే ఇలాగ నేను స్టిల్ ఫోటోగ్రాఫర్ అన్నాడు. ఓకే, బాగా తీస్తారా ఫొటోస్ అన్నాడు. సరే తీస్తా అన్నాడు. మీరు మా సినిమాకి వర్క్ చేస్తారా అన్నాడు. అడిగాడు ఆయన. నాకు అసలు ఒక్క క్షణం ఏం అర్థం కాలేదండి. అలాంటి ఇప్పుడు దేవుడే వచ్చి ఇలాగానే అడిగితే ఎలా ఉంటుందండి? వరవేస్తారంటే కాదని వద్దండి ఎవరంటారు? సరే చేస్తానండి నేను. సుభాష్ ఆయన పిలిచి, వీరిని రేపు డిసెంబర్ 10వ తారీఖు మన షూటింగ్, వీరు ఇప్పుడు ఆ 10వ తారీఖు కల్లా మీరు ఇక్కడ ఉండాలి, వచ్చి మీరు మా సినిమాకి వర్క్ చేయాలని చెప్తున్నారు. సరే అలాగే సార్. అసలు ఆనందం, అసలు ఆ క్షణాల్లో ఉన్న ఆనందం మామూలుగా కదండి. ఆయన ఒక్కసారిగా అసలు మనం అడగలేదు, చూడడానికి వెళ్ళేసరికి ఆ మాట. మన సత్యం గారి దగ్గర చేశాను చెప్పారా? అసలు ఏది అడగలేదండి ఆయన. మీరు ఏం చేస్తారన్నాడు. సరే నేను ఇలా స్టిల్ ఫోటోగ్రాఫర్ అండి, ఇలాగ మెడ్రాస్లో వర్క్ చేస్తున్నాను అని చెప్పాను. మీరు ఎవరి దగ్గర పనిచేశారు, ఏంటి, ఎన్నాళ్ళు, ఏమీ చెప్పలేదు. ఏమీ చెప్పకుండా మీరు మా సినిమాకి వర్క్ చేస్తున్నారన్నాడు. చేస్తానన్నాడు. సరే అయితే ఇలాగ విశ్వామిత్ర హిందీ ఉంది, దానికి చేయాలి అని చెప్పి ఆయన్ని పిలిచి ఆయనకి టికెట్ అది ఏర్పాటు చేయండి మెడ్రాస్ నుంచి, వారు మన దగ్గరికి వస్తారు, 10వ తారీఖు కల్లా మీరు ఇక్కడ ఉండాలి, నాకు 9వ తారీఖుని ఫోన్ చేయండి అన్నాడు. సరే ఎన్ని గంటలకు చేయమన్నాడు. ఒక 3:30కి అలా చేయండి అన్నాడు. 3:30 కంటే ఏదో ఈవినింగ్ అనుకున్నాను నేను ఫస్ట్. ఎర్లీ మార్నింగ్ 3:30కి టు 4 o'clock ఆ టైంలో ఫోన్ చేయండి అన్నాడు. సరే అని చెప్పేసి చేశాను. అక్కడ అసలు ఆయన అప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకున్నాను డ్రెస్సు, నార్మల్ క్యాజువల్ డ్రెస్సు, వైట్ అండ్ వైట్ పంచి ఈ గెటప్లో అనమాట. అసలు ఆ దివ్యమంగళ రూపం చూస్తుంటేనే అసలు ఏం మాట్లాడలేము, ఆయన డైరెక్ట్గా చూడాలనిపిస్తుంది, కానీ డైరెక్ట్గా కళ్ళల్లో కళ్ళ పెట్టి చూసే అంత పవర్ మనకి లేదు, అసలు లేదు. అవును, మామూలుగానే చూస్తాం అనమాట. అలా చూసి చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సరే ఓకే, మీరు బాగా వర్క్ చేయండి, వీరికి అన్నీ కావాల్సి నేను ఏర్పాటు చేసాను అని చెప్పేసి ఆయన బయలుదేరి వచ్చాం. అది ఎన్టీ రామారావు గారితో ఫస్ట్ టైం ఆయన నోటంట మీరు సినిమా చెయ్యండి అనిపించుకోవడం ఒక అదృష్టం. అది అదృష్టమే కదా, అసలు మామూలు అదృష్టం కూడా కాదు. యుగ పురుషుడు ఆయన, చెప్పాలంటే అవతార పురుషుడు అంటూ ఉంటాం. రెండోది ఇంకొకటి ఏంటంటే ఆయన దగ్గర ఒక టెక్నీషియన్ చిన్నోడా పెద్దోడా అనేది చూడ్డాను నేను. మీరు అని సంబోధించడం మొదట. మీరేం చేస్తారు, మీరు ఎలా ఉంటారు, ఇదే ఒక చిన్న కుర్రాడు ఏరా నువ్వేం చేస్తావు అని మామూలుగా మనం అంటాం. అస్సలు ఏమాత్రం కూడా అగౌరవంగా మాట్లాడడం ఆయన జీవితంలో లేదండి. సాధారణంగా సినిమా ఫీల్డ్లో కొద్దిగా నువ్వు అని ఏకవచనం మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు మామూలుగా. ఆయన దగ్గర అది కదండి, ప్రతిదీ చాలా రెస్పెక్ట్, చాలా గౌరవం. వాడు ఏదైనా సరే ఒక టెక్నీషియన్ అంటే ఆ వాల్యుయేషన్. అందుకని మీరు ఇలా చేయండి అలా చేయండి ఈ విధంగా వారికి
ఏర్పాటు చేయండి అని చెప్పడానికి కారణం కూడా అది. ఆ విధంగా ఫిక్స్ చేయడం అయింది. ఓకే. అప్పుడు ఎంత మీ వయసు ఎంత? 22. అప్పటికి ఇంకా పెళ్ళి ఏమీ లేదు. అంటే పెళ్ళి అయిందండి, 18 yearsకి పెళ్ళి అయింది నాకు. ఓకే. పెళ్ళి అయింది మెడ్రాస్లో ఉన్నప్పుడే? మెడ్రాస్లో ఉన్నప్పుడే పెళ్ళి అయింది ఆల్రెడీ. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి పిల్లలు. 22 అంటే అప్పుడు 22, 23 అవుతుంది. ఆ టైంకి నేను అంటే వీళ్ళు బాగా చిన్నపిల్లలు మాట. చిన్నపిల్లలు. ఫ్యామిలీ షిఫ్ట్ చేశారు ఇక్కడికి? ఫ్యామిలీకి అప్పుడు షిఫ్ట్ అయ్యామండి. అప్పటికి షిఫ్ట్ అయిపోయాం. ఒక 1 year తర్వాత మెడ్రాస్లో ఉన్న తర్వాత షిఫ్ట్ చేశాం. అది అక్కడికి మెడ్రాస్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 10వ తారీఖుని 9వ తారీఖున ఫోన్ చేయమన్నారు కదా. 9 కాదండి, 9నో 8నో ఒక రోజు ముందు ఫోన్ చేయమన్నాడు. డిసెంబర్లో వెళ్ళి నేను అక్కడ అప్పట్లో మనకి సెల్ ఫోన్ లేవు, ఈ ట్రంకాలు ఎస్టీడీ బూత్లే, ఇంట్లో కూడా లేదు, మనకు అంత కెపాసిటీ కూడా లేదు. ఒక ఎస్టీడీ బూత్ దగ్గరికి వెళ్ళి వాడిని బతిమాలి, అది ఇక్కడ జిఎన్ సిటీ రోడ్ కదా, మన వెంకటనారాయణ రోడ్లో ఒక ఎస్టీడీ బూత్ ఉంది. వాడిని బతిమాలి, ఒరే బాబు ఎర్లీ మార్నింగ్ నాకు కాల్ కావాలి, నేను వచ్చి మాట్లాడుకోవాలి. సాధారణంగా ఆ టైంలో ఉండవు కదా, సాధారణంగా అసలు ఎవరో రారు తీరు కూడా. ఎలాగా అని చెప్పేసి ఆయన మాట్లాడితే సరే ఓకే ఉంటాను, నేను ఇక్కడే పడుకుంటాను, మీరు వచ్చినప్పుడు లేపండి అని చెప్పి సరే అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి వాడిని లేపితే లేచాడు. 3:30 అయింది. ఎవరు లిఫ్ట్ చేశారు ఫోను? అదే వెళ్ళిన తర్వాత డైరెక్ట్ కాల్ చేశాను. కాల్ చేయగానే ఫోన్ ఎలా ఎత్తి ఎస్ అన్నాడు. ఆయన డైరెక్ట్గా వెళ్ళి షాక్ నాకు ఒక్కసారి. సార్ ఇలాగా నేను సాయిజ్యోతి అండి, ఫోటోగ్రాఫర్. ఓకే వెరీ గుడ్, మీరు 10వ తారీఖు కల్లా ఇక్కడ ఉండాలి, మీరు బయలుదేరండి, మీ ప్రోగ్రామ్ ఫిక్స్డ్ అని చెప్పి ఆయన పెట్టి సంతోషాన్ని పెట్టేసాడు. అసలు ఆ వాయిస్ ఎంత బేస్గా ఉందంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను ఫోన్ చేసేటప్పటికి 3:30 బిట్వీన్ 4 గంటలు మనకు డౌట్ ఉంటుంది, ఆయన ఎత్తుతారా లేదా, ఎవరు ఎత్తుతారు అవతల, అసలు మన ఫోన్ రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది ఉంటుంది. కానీ ఆయన ముందుగా చెప్పాడు, ఆయన బయలుదేరే ముందు నువ్వు ఫోన్ చేయి, ఈ ఫోన్ నేను లిఫ్ట్ చేస్తానని చెప్పాడు ఆయన. దాని ప్రకారంగా నేను ఫోన్ చేశాను అనమాట. అది కూడా ఎంత బెదురుతా ఏమంటాడో ఏంటో అన్నట్టుగా ఫోన్ చేశాను. ఫోన్ ఎత్తగానే ఎస్ అన్నాడు. సార్ నమస్కారం సార్, నేను ఇలాగా సాయిజ్యోతి అండి, ఫోటోగ్రాఫర్ని. ఓకే మీ ప్రోగ్రామ్ ఫిక్స్, మీరు బయలుదేరి రావచ్చు. అది చెప్పడం కోసం, అంటే ప్రోగ్రామ్ ఏమన్నా చేంజ్ అయితే చెప్పడం కోసమని ముందుగా ఫోన్ చేయమన్నాడు. అది ఓకే సార్ ఈరోజు నేను బయలుదేరుతాను అండి. ఓకే వెరీ గుడ్ అని చెప్పేసి పెట్టేశాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత గేట్ దగ్గర నుంచి ఇంటిమేషన్ ఇచ్చాడండి లోపలికి, పలానా పర్సన్ వస్తాడు, అతనైతే గేట్ దగ్గర నిలబెట్టి మీరు మాట్లాడడం, ఎవరో అడగడం అనేది లేకుండా పలానా సాయిజ్యోతి గారు వస్తున్నారు, గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత వారిని లోపలికి పంపించాను అని గేట్ దగ్గర నుంచి ఆయన ఇంటిమేషన్ ఇచ్చాడు మొత్తం. నేను మెడ్రాస్ ట్రైన్ దిగి వెళ్ళిన తర్వాత చూస్తే షాక్ అనమాట. నాచారం కుటీరంలో. ఓకే, నాచారం కుటీరంలో రూమ్ కూడా అక్కడే, వారికి రూమ్ అది ఇవ్వండి అన్నీ ఏర్పాటు చేసేయండి. లోపలికి వెళ్తే అసలు మతిపోయింది నాకు. గేట్ దగ్గర నుంచి సార్ పెద్ద అని చెప్పారు మీ గురించి, లోపలికి తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్ళారు అలా తీసుకెళ్ళారు. అక్కడ రూమ్ అది ఇచ్చారు, ఇక్కడ ఫ్రెష్ అయిపోయి ఆ రోజు ఉన్నాను. మర్నాడు షూటింగ్, 10వ తారీఖు షూటింగ్. అయితే మనకి జనరల్గా మెడ్రాస్లో షూటింగ్ అంటే ఒక 5-5:30కి కార్ వస్తుంది, బయలుదేరుతాం. మ్యాక్సిమం 6కి స్టార్ట్ అవుతాం. అక్కడ పద్ధతులు మామూలుగా అది. ఈ లోపు కంటే ఎర్లీ మార్నింగ్ ఒక 4:30కి అలా లేచిపోయి రెడీ అయిపోయి 5-5:30 కల్లా రెడీగా ఉంటాం. ఓకే, ఈ లోపు కార్ వస్తుంది అని చెప్పి అది టైమింగ్. అయితే ఫస్ట్ టైం నేను వెళ్ళాను, ఇంకా వేళ రెస్ట్ తీసుకున్నాను. ఆ వేళ అంతా బాగా జరిగిపోయింది. మర్నాడు షూటింగ్ మార్నింగ్ అని చెప్పేసి పడుకున్నాను. 2:30కి వచ్చి తలుపు కొట్టారండి, తెల్లవారుజామున. నేను జనరల్గా ఏంటంటే ఆ టైమింగ్లో ఉండిపోయా. షూటింగ్ అంటే పొద్దున్నే కదా ఉంటుంది మామూలుగా, ఒక 5:30కి 4:30కి అలా లేకొచ్చులే అని 4:30కి అలారం పెట్టేసుకుని ఒక గంటలో రెడీ అవుతాం కదా అన్నట్టుగా 2:30కి ఫోన్ అది వచ్చి తలుపు కొట్టారు. టపటపా కొడితే ఓపెన్ చేసి పెద్దయ్య గారు అర్జెంటుగా మిమ్మల్ని రమ్మంటున్నారు షూటింగ్ బయలుదేరి. షాక్ నాకు అసలు. అని వెంటనే టకటకటక మొహం గడుచుకొని స్నానం చేసేసి వెంటనే బట్టలు వేసుకుని కెమెరా తీసుకుని బయలుదేరి చైతన్య రథం దగ్గర ఉండమని చెప్పిస్తున్నారు. అక్కడే ఉన్నాను. ఆ రోజు నర్స్పూర్ ఫారెస్ట్లో షూటింగ్. ఆ షూటింగ్ అయితే చైతన్య రథం దగ్గరికి వెళ్ళాను. ఈలోపు ఆయన వచ్చారు, నమస్కారం సార్ అని చెప్పాను. పైకి ఎక్కారని. ఎక్కిన తర్వాత ఆ వ్యాన్లోకి నన్ను ఎక్కమన్నారు. ఎక్కాను. ఆయన ఎలా కూర్చుంటారు మామూలుగా, ఈయనకి ఆపోజిట్లో ఒక బల్లలాగా ఉంటుంది. ఓకే, మిగతా వాళ్ళందరూ అక్కడ కూర్చుంటారు, అది పొజిషన్. ఇలా ఎక్కిన వెంటనే పక్కనే ఉంటుంది అనమాట. ఆయన కూర్చున్నారు, నేను పైకి ఎక్కాను. అక్కడ అందరూ నుంచుని ఉన్నారు పైన. ఎక్కిన తర్వాత ఎంతమంది ఉన్నారు లోపల? ప్రెస్ రిపోర్టర్స్, మేకప్ మ్యాన్, వీళ్ళందరూ యూనిట్కి సంబంధించిన కొంతమంది మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు ఉన్నారు. పైకి ఎక్కమన్నారు, ఎక్కాను.
ఎక్కడ కూర్చోవాలో నాకు అర్థం కావట్లేదు. అంటే కొంతమంది నుంచుని ఉన్నారు, మిగతా వాళ్ళు ఏమో ఎదురుగా కూర్చున్నారు. నాకు గ్యాప్ అదే ఉంది ఫ్రంట్లో. కూర్చోవాలా వద్దా అనేది ఒక సంశయంలో ఉన్నాను. అంటే కింద కూర్చోవాలా అంటే కొంతమంది కింద కూర్చున్నారు ఆయన దగ్గరే. అక్కడ కూర్చోవాలి ఇక్కడ కూర్చోవాలా అనేసరికి ఏం చూస్తున్నారు కూర్చోండి అన్నాడు. అనేసరికి టక్కనే కూర్చుండిపోయాను ఆ సీటు మీద కూర్చొని. ఈరోజు మంచి సీన్స్ తీస్తున్నాం, శకుంతల విశ్వామిత్రుడు కాంబినేషను అని చెప్పి. అందులో జూనియర్ ఆర్టిస్టు శకుంతల కొడుకు, అదే జూనియర్ ఎన్టీఆర్. అవును, జూనియర్ ఎన్టీఆర్. ఆ సీన్ అనమాట. మంచి స్టిల్స్ వస్తాయి, మీరు అడిగి తీసుకోండి ఏది బాగుందో. అంటే భరతుడి పాత్ర జూనియర్ ఎన్టీఆర్. మంచి స్టిల్స్ వస్తాయి, మీరు తీసుకోండి, అడిగి తీసుకోండి అని చెప్పేసి అన్నారు. ఓకే సార్, అలాగే సార్, మంచి వస్తాయి, బాగా ఆలోచించుకోండి, తీయండి అని చెప్పేసి అన్నారు. అలాగా ఆయన అలా యోగ నిద్రలోకి వెళ్ళినట్టు వెళ్ళాడు. ఆయన వ్యాన్ వెళ్తుంది, మధ్యలో ఒక్కసారి ఆగింది. ఏం రథం ఆగింది అన్నాడు. ఇంటి ఇంత నిద్రలో కూడా ఎంత ఇదే అని నాకు అనిపించింది ఒకసారి. యోగ నిద్ర అన్నమాట అది. ఏం రథం ఆగింది అన్నాడు. ఇంత సార్ ఇలాగ పలానా ట్రాఫిక్ ఏదో చెప్పారు. ఓకే సరే అండి. తర్వాత కాసేపటికి లేచాడు. ఏమండి భోజనం చేశారు మీరు అన్నాడు. భోజనం నాకు అర్థం కాలేదు. అంటే రాత్రి చేసిన భోజనం లేదా కన్ఫ్యూజ్ అయ్యాను. సార్ లేదు సార్, ఏం శ్రమ దండగా అంటే టిఫిన్ చేయలేకపోతుంది అది అక్కడ. అదే ఆయన అడిగింది. ఓకే, అది టిఫిన్ అని చెప్పలేదు, భోజనం చేశారా మీరు అన్నాడు. అందుకే నాకు అర్థం కాలేదు. సరే అని లేదు సార్ అన్నాను. ఎంతవరకు ఏం శ్రమ దండగా చేయాలి కదా మీరు, ఇక్కడి నుంచి అలా చేయకండి, మీరు చేసి బయలుదేరండి అన్నాడు. ఓకే సార్ అలాగే సార్. మిగతా వాళ్ళందరిని అడిగాడు ఆయన, మీరు చేశారా చేశాను అంటే వీళ్ళకి అండర్స్టాండింగ్ అనమాట. వీళ్ళందరికీ అండర్స్టాండింగ్ ఇదైపోయింది. దాని తర్వాత చేశాను అని సరికి నాకు మాత్రం పెట్టాడు ఆయన, ఎందుకు మీరు శ్రమ దండగా చేస్తున్నారు అయితే. సరే ఓకే సార్, నెక్స్ట్ టైం ఇది రాకుండా చూసుకుంటాను. ఓకే వెరీ గుడ్ అని చెప్పిస్తున్నాడు. మళ్ళీ ఆయన యోగ నిద్రలోకి వెళ్ళిపోయారు. తెల్లవారుజాము 4:30కి మేము లొకేషన్కి వెళ్ళిపోయాను. ఎర్లీ మార్నింగ్ అంతా మిస్టిఫీరెన్స్లో ఉంది. ఫారెస్ట్ అంతా కూడా నిర్మానుషంగా ఏం. మరి ఏం తిన్నారా అసలు మీరు? ఏం తినలా? లేదండి, ఆయన అడిగిన దీనికి సమాధానం చెప్పేసి అంతే. ఆయన తినాలిగా. ఆయన తెల్లారుజాము అయిపోతుంది కదా, ఎప్పటికీ అయిపోతుంది. ఆయనది ఆ గొడవ లేదు కదా. మిగతా వాళ్ళు కూడా ఆ పొజిషన్లో ఉండాలన్నది ఆయన ఉద్దేశం. అదే అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత షూటింగ్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇక ఇప్పుడు ఆ లైట్లు పెట్టడం అని ఇది అని ఏదని చేస్తూ ఉంటాం. చేసినప్పుడు కూడా టైం ఎందుకు దానికి టిఫిన్ కోసం ఎందుకు టైం వేస్ట్ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఓకే, ఆ విధంగా ఆయన చెప్పేసారు. దాని తర్వాత నాకు లొకేషన్కి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత అక్కడ టిఫిన్ అది ఇచ్చారు. చాలా అద్భుతమైన టిఫిన్ అని, అంటే అమృతం అనమాట. ఓకే, అంత అలాంటి అంటే దాంట్లో ఒక ఇతను ఉండేవాడు నారాయణ అని చెప్పేసి వంట ఆయన. అసలు ఇంతంత ఇడ్లీలండి, ఒక 2 ఇడ్లీ ఒక వడ అది ఇచ్చారు. ఆ చట్నీలు ఉంటాయి, అసలు ఆ టేస్టే వేరు. అంటే అమృతం తిన్నట్టే ఉంటుంది అది. అసలు మామూలుగా మనం మెడ్రాస్లో షూటింగ్లో ఉన్నప్పుడని పొంగల్ అని అది ఒక 4-5 రకాల ఐటెంలన్నీ తింటాం కదా. ఇక్కడ 2 చాలు, అంత అద్భుతమైన ఇదనమాట. ఆ టేస్ట్ అండి. అంటే పెద్ద ఆయన ఎంచింది, ఆయన ఇది చేసింది కూడా మామూలు ఇది కదన్నమాట. ఆ రోజుకి ఆ షూటింగ్ అక్కడ చేసి స్టార్ట్ అయిన తర్వాత ఒక సీన్ అయిందండి. సీన్ అయిన తర్వాత అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ సన్నివేశంలో ఉన్నారు. వాళ్ళ కాంబినేషన్ ఉంది అక్కడ. అంటే ఫస్ట్ శకుంతల పరిగెట్టుకు వస్తూ ఉంటుందండి అడవిలోంచి. స్టార్టింగ్ షాట్ అది పెట్టాడు. అడవి లోపల నుంచి పరిగెట్టుకు రావడం, పరిగెట్టుకు వచ్చి విశ్వామిత్ర కాళ్ళ మీద పడిపోతుంది అక్కడ. ఆ అమ్మాయి సొమ్మసిల్లి. అప్పుడు లేమ్మా అని చెప్పి ఆయన పైకి లేపుతారు. అది సీన్. ఆ అమ్మాయి పరిగెట్టుకుని వచ్చే సీన్స్ తీశారు. 2-3 ట్రాక్స్ తీసి తర్వాత వచ్చి ఈయన విశ్వామిత్ర దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గర పడిపోవడం, అప్పుడు లేగమ్మా అని చెప్పి ఆయన పైకి తీయడం, అది సీన్ అనమాట. ఆ సీన్ చేసిన తర్వాత ఎన్టీఆర్ గారు మేకప్తోనే బయలుదేరారా అక్కడ? విత్ మేకప్. ఆ టైంకి ఆల్రెడీ విత్ మేకప్. అక్కడికి వెళ్ళి చేసుకోవడం కాదండి, కాదు. ఇది మా వ్యాన్ దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ విత్ మేకప్ తోటి ఉన్నాడు ఆయన. నేను అసలు 2:30 కంటే నాకు అసలు మతిపోయింది. నాకు ఇప్పుడేంట్రా అని చెప్పేసి అనుకున్నాను. అంత ఫాస్ట్గా ఇది అయ్యింది. మేకప్ తోటే అండి మొత్తం, కంప్లీట్ A to Z ఆ గెటప్తో అలా వచ్చి కూర్చున్నాడు ఆయన. మళ్ళీ గెటప్తో అలా దిగారు. అది ఆ సీన్ అయిన తర్వాత మామూలుగా జనరల్గా ఏంటంటే షూటింగ్ జరిగినప్పుడు ఆ సీన్ జరిగిన వెంటనే ఆ కాంబినేషన్లో ఉండగానే రెడీ స్టిల్ అని చెప్పినప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ పొజిషన్లో ఉంటారు. ఉన్న తర్వాత అదే యాంగిల్లో స్టిల్ తీసిన తర్వాత అప్పుడు మళ్ళీ చేంజ్ అవుతుందన్నమాట. అలాగే రెడీ స్టిల్ అని చెప్పాను. అనగానే ఓకే రెడీ అని చెప్పి రమేష్ ఓకేనా షాట్ ఓకేనా అన్నాడు.
ఓకే అండి అందరూ ఓకే, కెమెరామ్యాన్ ఓకేనా, ఓకే. ఆయనకి ఎందుకో ఏదో ఉందనుకుంటాను. నేను స్టిల్ అని చెప్పేసాను, ఒక రెడీ తీసుకోండి అని చెప్పేసి అని రెడీగా అయ్యి ఆగు అన్నాడు. ఈ 1 more చేద్దాం అని చెప్పి మళ్ళీ అది 1 more చేసి అదే సన్నివేశం 1 more చేశాక అప్పుడు సాటిస్ఫాక్షన్ అయింది. అంటే ఆయన మనసులో ఏదో ఉంది, సంథింగ్ 1 more చేస్తే బెటర్ అని ఏదో అనిపించింది, డౌట్ వచ్చి ఉంటుంది. అది 1 more చేద్దామని చెప్పేసి అని అనేసరికి అసలు ఆగు అనే దాన్ని చూస్తే నాకు షాక్ అయిపోయాను. అసలు స్టిల్ అని చెప్పగానే ఆగన్నాడు ఏంటి అని చెప్పేసి దాని తర్వాత ఓకే రండి తీసుకోండి అని చెప్పి అక్కడ కొన్ని స్టిల్స్ తీసిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ స్టిల్ అనమాట. ఈ భరతుడిని దీవించేది నాకు మనవడకి ఇది ఒక స్టిల్ తీయండి అని చెప్పి ఆయన ఇలా దీవిస్తూ ఒక స్టిల్ ఉంటుంది, అది నేను తీసింది, అది ఆయన చెప్పి తీయించుకున్నాడు. అది అప్పట్లో కానీ కంప్లీట్ అయింది అది సినిమా కంప్లీట్ అయింది, రిలీజ్ అయింది కూడా. అయితే అది తెలుగు వరకు మనకు తెలుసు, తెలుగు వరకు ఓకే. ఈయన తెలుగులో చేయలేదు, జూనియర్ హిందీలో చేశారు. అవును, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ లేడు. అదే హిందీకి చేసిన దాంట్లోనే ఉన్నాను. అయితే అది ఆ స్టిల్ నేనే తీశాను, ఆయన చెప్పి మరీ తీయించుకున్నాడు అది. దాని తర్వాత కొన్ని సీన్స్ అవి తీసామని మధ్యాహ్నం లంచ్ టైంకి బ్రేక్ ఇచ్చారు. ఆ బ్రేక్లో కుర్చీలో కూర్చొని అలా ఊగుతున్నాడు ఆయన. ఈలోపు అంటే మిగతా వాళ్ళు అందరూ చేశారు, ఆయన ఇంకేం చేయలేదు. ఆయన అలాగే కూర్చుని అలా రెడీ అనగానే ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన పడుకున్నారేమో అనుకుంటాం, షార్ట్ రెడీ సార్ అనగానే టక్కన లేచిపోతాను. లెగ్గానే ఆ ఫేస్లో ఒక రకమైన గ్లో వచ్చేస్తుంది. అసలు ఎంత పడుకున్నా కూడా చాలా గ్లామర్గా ఉంటాడు యాక్చువల్లీ. రెడీ అనగానే టక్కన లేచిపోతాడు ఆయన, బాగుంటుంది అది. ఆ విధంగా షార్ట్కి ఇదే ఏ టైంలోనే గ్లామర్గా ఉంటాడు ఆయన, ఇంకా అసలు ఇంకొకలా ఉండడానికి లేదు. ఓకే, ఎన్ని రోజులు జరిగింది మొత్తం ఈ షూటింగు? అప్పుడు దగ్గర 10-15 రోజులు చేసాం మొత్తం, అన్ని సీన్స్ స్టూడియోలో కానీ ఇక్కడ కానీ అన్నీ చేసిన తర్వాత ఇదైంది. జ్యోతి గారు, ఇప్పుడు మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు అన్నారు కాబట్టి మరి బ్రహ్మర్షి విశ్వామిత్ర ఎలాంటి భోజనం ఉంది అక్కడ మీకు? వెజ్జా నాన్ వెజ్జా? వెజిటేరియన్. ఆ సినిమాలు చేసినప్పుడు అయినా లేదంటే టోటల్గా అప్పుడైతే మాకు వెజిటేరియనే. అది కూడా చాలా అమృతమైన భోజనం అనమాట. ఆ భోజనంలో కూడా తక్కువ ఐటమ్స్ అయినా కూడా టేస్ట్లు అసలు మామూలుగా ఉండేది కాదు, అంత అద్భుతంగా భోజనాలు ఉండేది. అంటే అలాంటి భోజనం మీరు ఇంకెక్కడ చేయరు. ఏ షూటింగ్లో పంచభక్ష పరమాణాలు అన్ని రకాలు పెట్టినా కూడా ఆ టేస్ట్ ఉండదు. ఆ టేస్ట్లో అంత ఇదిగా అంత టేస్ట్ రావడానికి కారణం నారాయణ అనే వ్యక్తి చేసే చేతి వంట వీళ్ళు అంటే ఎన్టీఆర్ గారి ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు ఆయన ప్రతిదీ టేస్ట్గా బాగుండాలని చెప్తారు కదా, ఆ విధంగా చెప్పడం, ఆయన చేయడం, ఆ విధంగా ఓకే వాటికి అంత మంచి కేవలం షూటింగ్ విషయంలో కాకుండా భోజన విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటారు ఎన్టీఆర్ గారు అనడానికి ఇది ఉదాహరణ. దాంట్లో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి భోజనం పెట్టాలి, అందరూ కూడా బాగా తినాలి, బాగా చేయాలి అని చెప్పేసి ఉండేది. ఓకే, ఆ విధంగా ఆ రోజు షూటింగ్ అక్కడ పూర్తయింది, వచ్చేసామండి. రిటర్న్ బయలుదేరిన తర్వాత ఏదో ఒక స్పాట్ వచ్చిందండి. అంటే అప్పటికి నాకు హైదరాబాద్ కొత్త, లొకేషన్స్ కానీ ఇది కానీ సరిగ్గా ఐడియా లేదు. ఓకే, అయితే వస్తున్నప్పుడు మధ్యలో ఒకసారి కారు ఆగింది, ఇది రథం ఆగింది. ఏంటి అని అడిగాడు. అయ్యా మీరు మిరపకాయ బజ్జీలు తింటారు కదా, ఓకే వెరీ గుడ్, ఆపి తీసుకోండి అని చెప్పాను. అది ఎక్కడో ఏదో సెంటర్లో ఆపారండి. ఆపి ఆయన కోసం తయారు చేసిన మిరపకాయ బజ్జీలు తీసుకున్నారు. తీసుకొచ్చి స్టార్ట్ అయింది. అప్పుడు నాకు కూడా ఒకటి ఇచ్చారు, తినండి అని చెప్పేసి ఇది తిన్నాం. తిని అలాగా సాయంత్రానికి వచ్చాను. అంటే ఎవరినైనా మర్చిపోవడం అన్నది ఉండదండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ పెంచిపెట్టాడు ఆయన, పెంచిపెట్టి ఆయన తిన్నాడు. అది ఆయన చేతుల మీదకి ఇచ్చారా ఆయన చేతుల మీదుగా. అదొక పద్ధతి అనమాట. చాలా చక్కగా ఇది చేసాం, వచ్చాం షూటింగ్ ఇది ఇంటికి స్టూడియోకి వచ్చాం. నేను స్టూడియోలోనే స్టేయింగ్, ఆయన ఎప్పటికప్పుడు చూస్తుండేవాడిని. ఆయన ఎటు వెళ్ళినా ఏదైనా అలాగా రకమైన మెస్పరిజం అనమాట ఆయన చూస్తుంటే, వెళ్ళి రావడం ఇది చేసేవాడు. జ్యోతి గారు, ఇప్పుడు మేజర్ చంద్రకాంత్ అనుభవాలు ఏమని చెప్పండి. మేజర్ చంద్రకాంత్ రామకృష్ణ సినీ స్టూడియోలో సెట్ వేశారండి. ఇది హౌస్ సెట్ అంతా అక్కడే వేశారు. ఆ సెట్లో సాంగ్ జరుగుతుంది ఎన్టీ రామారావుది, మొత్తం ఆల్ ఆర్టిస్టుల కాంబినేషన్. ఆ సాంగ్కి ఆపోజిట్లోనే ఛాంబర్ సెట్ అవుతాను రామకృష్ణ సినీ స్టూడియోది. అంటే పుణ్యభూమి నా దేశం పాట అది అక్కడ పుణ్యభూమి నా దేశం సాంగ్ అక్కడ చేస్తున్నారు. దానికి ఆపోజిట్లో వచ్చి ఛాంబర్ సెట్, ఇది వచ్చి బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీది. అయితే ఇక్కడ దుష్యంతుడు వచ్చి శకుంతలది పెయింటింగ్ చేసే సీన్, ఆ సీన్కి సంబంధించి
బ్రహ్మాండమైన లైటింగ్ అది చేసి పెట్టారు. అంటే అద్భుతమైన లైటింగ్ చేసి పెట్టి రెడీ చేసి పెట్టారు అనమాట. ఎన్టీ రామారావు గారు అక్కడ సాంగ్ చేసి సాంగ్ గ్యాప్లో ఈ సెట్కి వచ్చి ఇది షూట్ చేయాలి. ఓకే. అయితే అక్కడ సాంగ్ అయిపోయింది, ఆయనకి టైం ఇచ్చారు. ఈలోపు వేరే షాట్ అది రెడీ చేసుకోవడం కోసం అయితే ఆయన ఈ సెట్లోకి వచ్చారు. ఆ సెట్ లైటింగ్ అంతా చాలా బ్రహ్మాండమైన లైటింగ్ చేశారు. ఆ లైటింగ్ చేసిన కెమెరామ్యాన్ కూడా నందమూరి మోహన్ కృష్ణ గారు. ఓకే. ఆయన రామారావు గారు అబ్బాయే. రామారావు గారు, ఎన్టీ రామారావు గారు అబ్బాయి నందమూరి మోహన్ కృష్ణ గారు. ఆయన యాక్చువల్గా పిసి శ్రీరామ్ గారికి సీనియర్ అని అట్లాగా ఇన్స్టిట్యూట్లో. పిసి శ్రీరామ్ గారి కన్నా కూడా సీనియర్ కెమెరామ్యాన్. మామూలుగా పీసీ శ్రీరామన్ గారు లైట్ మేకప్ అంటారు, అసలు మేకప్ ఎక్కువ యాక్సెప్ట్ చేయడం అంటారు ఆయన. అవును, ఈయనది ఇంకొక స్టైల్ అండి, ఒక్కొక్క స్టైల్. ఇది ఎన్టీ రామారావు గారిది ఇది కాబట్టి. కాకపోతే ఈయన లైటింగ్లో చాలా నైపుణ్యం గల కెమెరామ్యాన్. ఎందుకంటే ఇప్పుడు ఒక శిల్పాన్ని చెక్కేటప్పుడు అంటారు, మనకి యాక్చువల్గా ఫోటోగ్రఫీ చేసినప్పుడు ఇది శిల్పంలో చెక్కారా, చాలా బాగా పెట్టారంటే. అంటే మోహన్ కృష్ణ గారికి ఏంటంటే ఆర్టిస్ట్ని ఎలా మోల్డింగ్ చేయాలి, ఏ విధంగా చేస్తే ఆర్టిస్ట్ అందంగా ఉంటాడనేది ఆయనకి బాగా తెలుసు. ఓకే. రెండోది బ్యాక్గ్రౌండ్ అట్మాస్ఫియర్. ఇప్పుడు టోటల్గా దుష్యంతుడు వచ్చి శకుంతల పెయింటింగ్ చేస్తున్నాడు ఆయన. ఆ పెయింటింగ్ చేసేదానికి ఆ బ్యాక్డ్రాప్లో లైటింగ్ ఎలా ఉండాలి, ఎక్కడ బ్రైట్నెస్ లేకుండా, ఒక దగ్గర బ్రైట్గా ఉండి ఇంకో దగ్గర డల్గా ఉండి, లైట్ అండ్ షేడ్స్. ఈ షేడ్స్ కూడా మోహన్ కృష్ణ గారు చాలా అద్భుతంగా చేస్తారు అనమాట. ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి కూడా ఆయన మీకు కృష్ణుడికి ఒక రైట్ సైడు టాప్ లైట్ ఇస్తే ఆ నోస్ తాలూకు షాట్ ఎక్కడ వస్తుంది, దాన్ని బట్టి ఫేస్ని మోల్డింగ్ చేసే కెపాసిటీ కెమెరామ్యాన్కి ఉంది. ఓకే. అలాగే ప్రతి ఆర్టిస్ట్ని ఆయన చాలా బాగా మోల్డింగ్ చేస్తారు. ఆ విధంగా మోహన్ కృష్ణ గారి నైపుణ్యం మీకు ఆ ఛాంబర్ దాంట్లో తెలుస్తుంది. చాలా అద్భుతమైన లైటింగ్ చేసాడు. చేసిన తర్వాత అక్కడ మేజర్ చంద్రకాంత్ సాంగ్ చేస్తుండగా గ్యాప్లో ఇక్కడికి వచ్చాడు ఆయన. వచ్చి ఆ దుష్యంతుడు పెయింటింగ్ చేస్తున్నది ఆ సీను చెప్పి ఆ సీన్ అంతా తీసేశారు. ఎలాగ ఏమేమి షాట్లు కావాలి ఏంటనేది తీసిన తర్వాత నేను లాస్ట్లో సార్ రెడీ స్టిల్ అని చెప్పాను. ఓకే స్టిల్ తీసుకుంటారు కదా అని చెప్పి ఆయన దగ్గర ఒక 100-150 యాంగిల్స్ ఇచ్చాడండి. అది కూడా ఆ బ్రష్ పట్టుకుని ఆ పెయింటింగ్ దీని దగ్గర ఉండి ఇలాగ అసలు ఒక్కొక్క యాంగిల్ చూస్తుంటే అసలు అన్ని యాంగిల్స్ మనం తీయలేం కూడా. అదే ఆయన చెప్తున్నాడు, మీరు ఈ వీరితోటి ఇలాగే తీసుకోండి స్టిల్స్ అని చెప్పి ఒక డైరెక్టర్గా ఎన్టీ రామారావు గారు ఆయన చెప్పడం, స్టిల్ ఫోటోగ్రాఫర్ కూడా ఇంపార్టెంట్ ఇచ్చి. సాధారణంగా కెమెరామెన్కి ఉన్న లక్షణాలు కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నాయి. ఏ యాంగిల్లో కెమెరాకి ఫేవరబుల్గా ఉంటారన్నది ఆయన ఒక్కడికే తెలుసండి. మిగతా ఆర్టిస్టులు కూడా నాకు తెలుసో తెలియదు కానీ ఎన్టీ రామారావు మటుకి ఒక కెమెరా పెడితే ఆ కెమెరా యాంగిల్కి ఆర్టిస్ట్ ఎలాగ ఫేవరబుల్గా ఉంటాడనేది ఎన్టీ రామారావు బాగా తెలుసు. అక్కడ కూడా డ్యూయల్ రోలు, ఇటు పక్కన అక్కడ పాత్రను అటు పక్క కెమెరామెన్ పాత్రను కూడా ఆయన అవలోకనం చేసుకుని ఊహించుకుని ఆయన ఇది చేస్తారు. అసలు ఆ రోజు నేను రెడీ స్టిల్ అని చెప్పేసి పెట్టాను. పెట్టేసరికి ఓకే ఇగో తీసుకోండి అని చెప్పేసి టక్ 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 అని ఇలాగ కొన్ని స్టిల్స్ ఇచ్చాడు ఆయన. నాకు అసలు మతిపోయిందనమాట. అంటే అప్పట్లో యాక్చువల్గా ఈ డిజిటల్ ఇవన్నీ ఉంటే ఆయన ఇచ్చిన యాంగిల్స్ అన్ని పటపట తీసి ఉండేవాళ్ళం. అవును. అప్పుడు 120 కెమెరాలు, నెగిటివ్ కెమెరా, దాంతో ఏంటంటే నెగిటివ్ అయిపోద్దని అదొకటి, ఇవన్నీ ఉన్నాయి. తీసేయడానికి లేదు. రెండోది ఏంటంటే అప్పుడు చెప్పి స్టడీ అని చెప్పి తీయాలి స్టిల్స్. ఎందుకంటే లైటింగ్ అంత లో లైటింగ్ ఉండేది. ఆ లో లైటింగ్లో ఏంటంటే పక్కగా షార్ప్గా మనం తీసుకోవాలి స్టాండ్ వేసుకుని. దానివల్ల ఎక్కువ తీయలేకపోయాడు. అదే ఈ రోజు డిజిటల్ సిస్టంలో అయితే కొన్ని లక్షల స్టిల్స్ తీసుకున్నాడు ఎన్టీ రామారావు. అవును, ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజు ఉన్నట్టు అయితే మాత్రం అసలు ఆయన ఎటు తిరిగినా కూడా ఒక్కొక్క యాంగిల్లో తీసేసిండు. అసలు ఆయన ఈ రోజులో ఉండుంటే ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న విఎఫ్ఎక్స్కి అసలు నిజంగా ఎట్లా ఉండేదండి సినిమాలన్నీ ఈ టెక్నాలజీలో ఉంటే అద్భుతాలు సృష్టించేసిండు ఆయన. అసలు అవతార్, హాలీవుడ్ అవతార్ కానీ ఏ సినిమాలో పనికొచ్చేవి కాదేమో. అవునండి. అసలు ఇప్పుడు బాహుబలి ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇలాంటి సబ్జెక్టులన్నీ ఆయన అవలేలగా తీసేసిండు కూడా ఈ డిజిటల్ సిస్టంలో ఉండుంటే. అదే మహానుభావుడు అంత ఇదిగా మళ్ళీ పుడితే మళ్ళీ ఇక అట్లాంటి ఆ టెక్నాలజీ వచ్చేస్తుంది ఎట్లాగో. అది ఆ విధంగా ఆయన లైటింగ్ చేసి స్టిల్స్ చెప్పాడు. ఆయన చెప్పేసరికి చూశాను, ఆయన అలాగనే ఇచ్చేసరికి చాలా బాగుంది అని నాకు. నేను ఆయన స్టిల్స్ ఇస్తుంటే మెస్పరిజం అయిపోయాను నేను. ఆయన ఇవ్వడమే నాకు ఒక రకంగా. మిమ్మల్ని అడిగారా ఏంటి ఎలా వచ్చినాయి ఏంటి అని అడిగారా? ఏదండి స్టిల్స్ అయిపోయిన తర్వాత ఆయన చెప్పేసి ఆ సెట్లోకి వెళ్ళిపోయారు. అంతే, మేజర్ చంద్రకాంత్ సెట్లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆ అరుణ్ గోవిల్ గారికి ఆ పెయింటింగ్ చేసే దగ్గర మీరు స్టిల్స్ ఎలా తీయాలని అన్ని సజెషన్స్ చెప్పేసి
వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిన తర్వాత అప్పుడు కొన్ని స్టిల్స్ అయ్యి ఆయన చెప్పిన అన్ని యాంగిల్స్ తీయలేపాం, కానీ కొన్ని తీసాం. అందులో ఆయన ఏంటంటే ఓ పక్క ఫ్లైట్ టైం అయిపోతుంది, వెళ్ళిపోతుంది తొందరగా అనేసరికి ఏవో కొన్ని తీసి పంపించాం. కానీ ఆ మహానుభావుడు ఇచ్చిన స్టిల్స్ యాంగిల్స్ అండి ఈ రోజుకి నేను మర్చిపోలేను. అద్భుతమైన యాంగిల్స్ అనమాట. ఏ యాంగిల్ చూసినా అవి ఉన్నాయా మీ దగ్గర ఏమన్నా? ఏదైనా అప్పట్లో చెప్తున్నాం కదా మీకు, నెగిటివ్ ఆ డిస్కషనే చేసాం. ప్రింట్ వేసుకున్న తర్వాత అవన్నీ జాగ్రత్త పరుచుకునేవి ఏమైనా ఉంటాయి? అదే కొన్ని స్టిల్స్ ఉంటాయి. ఎవరి అతనే ఉన్నాయి, అరుణ్ గోవిలే ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు తీయలేదు మీరు అసలు. ఎందుకంటే ఆయన డైరెక్టర్, అక్కడ ఆర్టిస్ట్ ఆయన. అరుణ్ గోవిల్ గారు ఆర్టిస్ట్, దుష్యంతుడిగా. అవును చెప్పి అర్థమైంది నాకు. కాకపోతే ఈయన మామూలు ఇచ్చినప్పుడు కూడా ఏమన్నా శాంపుల్గా తీసారేమో అని డౌట్ నాకు. ఇది లేదండి. ఇప్పుడు మనం తీసేసి పెట్టుకునేవాళ్ళం, ఎందుకైనా పనికి వస్తాయి. ఇప్పుడైతే చెప్తున్నాం కదా, కొన్ని లక్షలు స్టిల్స్ తీసుండేవాడిని ఎన్టీ రామారావు గారికి. అదే కాకపోతే అప్పుడు ఏంటంటే అన్నీ ఒక సిస్టమేటిక్ కదా, చెప్పి తీయాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. రెండోది లైటింగ్, లో లైటింగ్. అక్కడ మామూలుగా మనం ఫ్లాష్ వేస్తేనే కానీ రాదు. ఇది ఆ సీన్ వరకు చెప్పేసి ఆ స్టిల్స్ తీసుకోమని చెప్పి అప్పుడు ఆయన మేజర్ చంద్రకాంత్ షూటింగ్కి వెళ్ళి ఆ సాంగ్ కంటిన్యూ చేశారు. ఓకే. దానికి ఎవరండి కెమెరామెన్? ఆయనకి విన్సెంట్ గారు. ఓకే. అక్కడ విన్సెంట్ గారు, ఇక్కడ మోహన్ కృష్ణ గారు. ఓకే. ఎక్కడికక్కడ ఇదనమాట. ఇది శ్రీనాథ కౌసరబొమ్మడు కూడా మోహన్ కృష్ణ గారు చేశాడు. కానీ ఇది అద్భుతమైన ఇదేంటంటే అలాంటి కెమెరామెన్తో ఎన్టీ రామారావు అబ్బాయి చాలా సిస్టమేటిక్, పద్ధతి, క్రమశిక్షణ ఎక్కువ అండి. ఒక కెమెరా ఫిక్స్ చేసిన తర్వాత ఒక మాస్క్ షాట్ ఏదైనా తీసామంటే అసలు ఇంచు కూడా కదలడానికి వీలేదు, అంత పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడు మిక్చర్ల కెమెరా, డెబరీ కెమెరాలు పెట్టారు కదా. ఒక మాస్క్ షాట్ తీసామంటే, మాస్క్ షాట్ అంటే ఏంటి? డ్యూయల్ రోల్ అండి. డ్యూయల్ రోల్ పక్కన మాస్క్ పెట్టేస్తారు. అంటే ఇప్పుడు 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు దానవీర సర్కారంలో కర్ణుడు ప్లస్ దుర్యోధనుడు ఉన్నాడు. వాళ్ళిద్దరు పక్క పక్కన కూర్చుని చైర్లో ఉంటుంది. వాళ్ళిద్దరికి మధ్యలో సెంటర్ మాస్కింగ్. ఒక క్యారెక్టర్ అయిన తర్వాత ఇది క్లోజ్ చేసి ఉంటుంది. ఈ క్యారెక్టర్ అంతా దుర్యోధను ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ వెళ్ళి గెటప్ మార్చుకుని మళ్ళీ కర్ణుడికి వేసుకొచ్చేదాకా ఈ మాస్క్ అలాగే ఉంటుంది. మళ్ళీ ఇది వచ్చినప్పుడు ఇటు ఓపెన్ చేస్తారు, ఇది క్లోజ్ చేస్తారు. ఓకే. అది 2 కలుపుతారు. ఆ 2 కలిపి ఒక ఫ్రేమ్లో రావడం. అదే అప్పట్లో చాలా టెక్నికల్గా అది ఛాలెంజింగ్గా తీసుకుని చేయడం అండి. అది మాస్క్ షాట్ అంటే నార్మల్ విషయం కాదు. ఏమాత్రం ఎవరైనా వచ్చి కెమెరా కొద్దిగా ఇలా కదిపినా, కొంచెం మనం ఏదైనా జరిగినా అదే పనికిరాదు. అదే ఇంకా మళ్ళీ తీయాలి యాజిటీజ్గా. అలాంటిది అంత అద్భుతంగా సరిగా రాలేదు అనుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సిందని కంపల్సరీగా. ఖచ్చితంగా ఒక్కొక్కసారి ఆ ప్రాబ్లం కూడా వస్తుంటుంది. ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఎక్స్పోజ్ చేసిన తర్వాత మళ్ళీ అది రీల్ని మళ్ళీ రివైండింగ్ చేస్తాం, సేమ్ నెంబర్కి సేమ్ సిస్టానికి చేసి రెండో క్యారెక్టర్ వచ్చినప్పుడు అప్పుడు సేమ్ మళ్ళీ అదే నెంబర్ దగ్గర ఆగాలి. ఓకే, అట్లా చేస్తారా? అలా చేస్తాం. నేనేమనుకున్నానంటే విడిగా చేసేసి అది కలుపుతారేమో అనుకుంటున్నా. అది ఇప్పుడైతే అది అలా కాదు. ఒకే ఫ్రేమ్లో 2 క్యారెక్టర్స్ ఉండాలి. ఒక క్యారెక్టర్ ఎక్స్పోజ్ చేసినప్పుడు ఒకటి మూస్తాం, అప్పుడు రీలు ముందుకు వెళ్తుంది. ఏ నెంబర్తో ఆగిందో మళ్ళీ బ్యాక్ అదే నెంబర్కి రావాలి. వచ్చి రెండో క్యారెక్టర్ వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ అదే నెంబర్కి ఎక్స్పోజ్ చేయాలి. అర్థమైంది. ఒక్కొక్కసారి అలా రివర్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక క్యారెక్టర్ ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఇది బ్లాక్ అవడం, చుట్టుపోవడం ఏదో జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఆ క్యారెక్టర్ వేసుకురావాలి. ఇక తప్పదు అప్పుడు. అంటే అది ఒక్కొక్కసారి జరుగుతుంది. అన్ని సాధారణంగా 2 పాత్రలు చేశారనుకోండి, ఒకే రోజు చేసేస్తారా మేకప్ వేసుకో? ఒకేసారి. అంటే అది పౌరాణికం అయితే కష్టం అవుతుంది కదండి. దుర్యోధనుడు శ్రీకృష్ణుడు అనుకోండి సపోజ్. ఇంకా తప్పదండి. ఆ గెటప్ వేసుకొచ్చి దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ రెండో గెటప్ వేసుకుని రావాలి ఖచ్చితంగా. ఎంత టైం అయితే అంత టైం పడుతుంది. అంతవరకు సెట్ అయిపోయి ఉంటాయి. మామూలుగా ఈ మాస్క్ అన్నీ రెడీ చేసి పెట్టుంటాం కాబట్టి, అప్పుడు దర్బార్ సెట్లే కాబట్టి, లోపల ఇండోర్లే కాబట్టి లైటింగ్ కూడా ఈవెన్గా ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ విధంగా చేసేవాడు అన్నమాట. అది మోహన్ కృష్ణ గారితో మంచి అనుభవం అండి నాకు కెమెరామ్యాన్గా. దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ మేజర్ చంద్రకాంత్ ఫస్ట్ రీలు డబ్బింగ్. ఆ డబ్బింగ్ అయితే ఒకరోజు ఈ షూటింగ్ గ్యాప్ ఇచ్చి దానికి డబ్బింగ్కి పెట్టారు. డబ్బింగ్ వచ్చిన మీరు కూడా వెళ్ళేవాళ్ళ? లేదండి, నేను మామూలుగా రూమ్లో ఉన్నా. ఆయన కుటీరం దగ్గరలో ఉండగా పిలిచారు. అప్పుడు పెద్దాన్ని పిలుస్తాను మిమ్మల్ని రమ్మన్నాను అనగానే పరిగెట్టుకుని వెళ్ళాను. వేడి టీ అండి. టీ ఆయనకి కప్పులో ఫ్లాస్క్ కొత్తటి అలా పోస్తే పొగలు అలా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. పెట్టారు. నాకు ఒక టీ ఇచ్చారు, తీసుకోండి అన్నాడు. ఆయన ఎదురుకుంటే అసలు ఏం తాగుతాం అసలు. ఆయన మామూలుగా అంత వేడి టీ కూడా చాలా స్పీడ్గా తాగుతున్నాడు ఆయన. నేను అలా తాగుదామని నోట్లో పెట్టుకునేసరికి నోరు కాలిపోయింది, అంత వేడి అనమాట. అయితే ఇక ఏదో పక్కకి అలా వచ్చేసి ఇది కొంచెం తాగేసాను టీ. ఆయన చాలా స్పీడ్గా తాగేసాడు ఆయన.
నాకు షాక్ అనమాట, మామూలుగా కాదు. దాని తర్వాత రండి ఈరోజు మన డబ్బింగ్ ఉంది, మీరు కూడా రండి అని చెప్పాను. థియేటర్కి తీసుకెళ్ళాడు. థియేటర్లో పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అక్కడే జరిగిందా? రామకృష్ణ స్టూడియోలోనే, డబ్బింగ్ కూడా అక్కడే. థియేటర్కి రండి అని చెప్పి లోపలికి తీసుకెళ్ళాడు. ఆయన పక్కన కూర్చోబెట్టాడు. అసలు ఆయన పక్కన కూర్చోబెడితే మనకి అసలు ఎంత ఎలా ఉంటుందో చెప్పండి. అసలు ఒక కుర్రోడని లేదంటే ఒక చిన్నోడని ఏదో అనేది అసలు లేదండి. మీరు రండి కూర్చోండి అని చెప్పాను. కూర్చోబెట్టి ఫస్ట్ ఇంట్రడక్షన్ రీల్ అండి, మేజర్ చంద్రకాంత్లో మీకు ఆ గన్ పట్టుకునేది వచ్చేది ఇవన్నీ ఆ సీన్ అనమాట. అది ఫస్ట్ రీల్ డబ్బింగ్ కోసం అని ఫస్ట్ ఇంట్రడక్షన్ రీల్ వేసారు. ఓకే. వేస్తే అసలు మొత్తం చూసాను. చూసిన తర్వాత ఆయన అడిగాడు, ఏమండి చూశారు కదా ఎలా ఉందన్నాడు. ఎలా ఉందంటే ఏం చెప్తామండి, చాలా అద్భుతంగా ఉందండి. అసలు దీనికి అసలు ఏం చెప్పడానికి కూడా లేదు. అసలు ఏం చెప్తాం, అసలు అన్ని సినిమాలు చేసిన వ్యక్తి నన్ను అడిగి ఇది ఎలా ఉంది అని అంటే ఏం చెప్తాను దానికి అసలు. లేదండి చాలా అద్భుతంగా ఉందండి, ఇప్పుడు మీరు ఇలా చేయడం కూడా అసలు ఊహించలేకపోతున్నాం, అసలు చాలా బాగుందని చెప్పిస్తున్నాను. ఆ విధంగా మేజర్ చంద్రకాంత్ ఆయనతో కలిపి పక్కన కూర్చుని చూసే అదృష్టం మీకు కలిగింది, నిజంగా కలిగింది. ఆయనతో కలిపి టీ తాగడం, ఇటు ఆయన ఇవ్వడం అస్సలు మామూలు ఇది కాదు. ఇవన్నీ చాలా అదృష్టం ఇదండి. దాని తర్వాత మధ్యలో గ్యాప్లో ఒకసారి కుటీరం దగ్గర ఉన్నప్పుడు రమ్మని పిలిచారు. అప్పుడు వెళ్ళి మాతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు వెనకాల నుంచి ఏదో సౌండ్ వచ్చింది. అంటే మామూలు అది మనకు కూడా వినిపించదు. కానీ లక్ష్మి అన్నాడు. అయ్యా అని అక్కడి నుంచి రిప్లై వచ్చింది. ఓకే అంటే ఆ చిన్న ప్రశాంతంగా ఉంటుందండి వాతావరణం, చిన్న సౌండ్ కూడా వినిపించదు. అంత అలాగుండే వాతావరణంలో అంత గమనించాడంటే అసలు మతిపోయింది నాకు. అసలు చాలా ఇదిగా ఆ విధంగా ఇది చేసుకొచ్చాను. అది ఆ రోజు అయితే కొంచెం మాట్లాడేసి మళ్ళీ వచ్చాను. ఆ టైంలోనే నేను మేజర్ చంద్రకాంత్లో ఎన్టీ రామారావు గారితో ఆ గెటప్ టైంలో ఫోటో తీసుకోవడం జరిగింది. అలాగే మరి మీరు అక్కడ ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ మెంబర్స్, బాలకృష్ణ గారు కానీ ఎవరన్నా వచ్చేవాళ్ళు అక్కడికి? అందరూ వచ్చేవారండి. మెయిన్ రామకృష్ణ బాబు అండి, ఆయనే మేము ప్రొడ్యూసర్ దానికి. ఆయన ఆఖరి దశలో ఎక్కువ ఉన్నది ఎన్టీ రామారావు గారితో రామకృష్ణ బాబు. రామకృష్ణ గారు కెమెరామ్యాన్గా మోహన్ కృష్ణ గారు, హరికృష్ణ గారు, వీళ్ళందరూ ఓకే టుడేకి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తూ ఉండేవారు. ఎక్కువ అటాచ్మెంట్ ఎవరంటే రామకృష్ణ బాబు అండి, ఆయనతోటి, పెద్ద ఆయనతోటి. లాస్ట్ వరకు ఆయనతోటి, ఆయనకి ఏం కావాలన్నా కూడా ఏ ఒక్కటి ఇది రాకుండా చాలా జాగ్రత్తగా చేసేవాడు. పిల్లలతో ఆయన ఎలా ఉండేవాళ్ళు వచ్చినప్పుడు? చాలా ఆప్యాయంగా, చాలా ఇదిగా ఉండడం, చాలా ఇష్టం అండి పిల్లలంటే. ఆ ఇష్టం అనేది అంత మనం చెప్పలేం. అంత ఇష్టంగా పిల్లల్ని గౌరవించడం కానీ, పిల్లల్ని దగ్గర తీసుకోవడం, నానా బాబు ఇలా అందరినైనా ఎవరినైనా సరే నానా రామకృష్ణ నానా ఇదే విధంగా ఉండేవాడు. ఓకే. రెండోది ఒక క్రమశిక్షణ పద్ధతి, సిస్టమేటిక్ అనేది నేర్చుకున్నది ఆయన దగ్గర అండి. మామూలుగా అసలు ఆ సిస్టమ్ అనేది ఎవరి దగ్గర రాదు. మొట్టమొదటిగా ఒక క్రమశిక్షణ పద్ధతి, సిస్టమేటిక్ అనేది ఎన్టీ రామారావు గారి దగ్గర నేర్చుకుంటే ఇంకా జీవితంలో తప్పు చేయడికి అంత పర్ఫెక్ట్ ఇదనమాట. ఇప్పుడు మీ బంధువుల్ని వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారు పరిచయం చేసిన సందర్భాలు ఏమి లేవా? లేదండి. అడుగుతూ ఉంటారు సాధారణంగా, ఎన్టీఆర్ గారితో పనిచేస్తున్నామంటే మమ్మల్ని తీసుకెళ్ళవా మీ నాన్నగారు లేకపోతే మీ అమ్మగారు వాళ్ళు అంటూ ఉంటారు. అంటే అప్పటికి నాన్నగారు కాలం చేశారు, అమ్మగారు ఉన్నారు. మా చిన్నాన్నగారు వాళ్ళ 5 అన్నదమ్ములు. మా నాన్నగారి తర్వాత మా నాన్నగారు పెద్ద, దాని తర్వాత ఇంకా 4 చిన్నాళ్ళు. వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు. ఒరే మీ నాన్నగారు ఉంటే నిజంగా ఆయనతో పనిచేసిన దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేవారు. కానీ నిజంగా చాలా అదృష్టం నువ్వు అలాంటి ఇదికి వెళ్దాం అనేది, మామూలుగా కాదని చెప్పేసి కూడా చెప్పాడు. అది నాకు చాలా సంతోషం. అసలు వాళ్ళందరూ చాలా అదృష్టంగా భావిస్తారు. ఒక భగవంతుడి దగ్గరికి వెళ్ళి పనిచేయడం అనేది మామూలు విషయం కాదు కదా. అదండి. ఇవాళ మీరు బాలయ్య బాబు సినిమాలు అనేక సినిమాలు పనిచేశారంటే అక్కడే పడింది కదా బీజం. అవునండి. ఆయనే యాక్చువల్గా ఇంట్రడక్షన్ చేసింది బాలయ్య బాబుని కానీ రామకృష్ణ బాబుని అంతా కూడా త్రూ ఆయన ద్వారానే ఆ సంస్థకి, రామకృష్ణ సినీ స్టూడియోకి సంస్థకి నుంచే. నేను ఫస్ట్ బాలయ్య బాబు చేసింది కూడా పెద్దన్నయ్య. అది ఫస్ట్ సినిమా అండి బాలకృష్ణ గారితో. అది మరి ఆ సంస్థ ద్వారా, అది ఎన్టీ రామారావు గారి ఇది వల్ల కదా రావడం. ఆయన ఇంట్రడక్షన్ చేశాడు నన్ను ఆ సంస్థకి, మన ఫోటోగ్రాఫరు, మన ఆస్థాన ఫోటోగ్రాఫర్ అని చెప్పేసి. నేను దాంతోపాటు నేను శ్రీనాథ కౌసరముడికి వర్క్ చేశాను, దీనికి వర్క్ చేశాను, సైమల్టేనియస్ అది చేసాడు ఆయనతో. అది మంచి ర్యాప్ ఉంది. దాంతో శ్రీనాథ కవి సార్వభౌమ అనుభవాలు ఏంటి? అది దీని తర్వాత జరిగింది కదా మేజర్ చంద్రకాంత్. సైమల్టేనియస్ అన్నీ ఇది అది అంటే ఈయన లేని వర్కులు ఎక్కడ ఉండేది అంటే లేని వర్కులే చేసాం అక్కడ. ఆయన ఉన్నదంటే ఇటే
ఎందుకంటే ఇది స్పీడ్గా ఇప్పుడు ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం అంటే చాలా కష్టం. ఇవాళ మన హీరోలు ఏం చేస్తున్నారు, ఒకే సినిమా పట్టుకుంటున్నారు, ఆ సినిమా అయ్యే వరకు ఇంకో సినిమా జోలికి పోవట్లా. కానీ ఆ రోజుల్లో సైమల్టేనియస్గా పాత్రలు చేయడం అనేది అంటే ఇక్కడ ఆయనకి ఏంటంటే అండి, ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్లో లీలం అయిపోతాడండి, పరకాయ ప్రవేశం చేసేస్తాడండి. మీరు ఆ టైంలో ఏం మాట్లాడినా కూడా ఎక్కదు అసలు. ఓకే, దానికి సంబంధించింది ఓకే, అది కాకుండా వేరే డైవర్ట్ చేసిన మ్యాటర్ చెప్పాలన్నా ఇంకోటి చెప్పాలన్నా కూడా ఉండదు అసలు. అదే మూడ్లో ఉంటాడు ఆయన. ఒక శివాజీ గణేష్, శివాజీ గెటప్లో ఉన్నాడంటే శివాజీ దీంట్లోనే ఉంటాడు, ఇక వేరే మూడు ఉండదు. ఆ విధంగా ఏంటంటే మీరు అక్కడికి వస్తే అక్కడికి ఇదే అది నిజంగా అవపోసన పెట్టేసాడు ఆయన ఏ క్యారెక్టర్లో అయినా సరే. నేను ఆ విధంగా కైకాల సత్యనారాయణ గారిని చూశాను. ఆయన ఆఖరి దశలో నాకు బాగా క్లోజ్, కైకాల సత్యనారాయణ గారు. ఆయనకి ఒకసారి స్టిల్ తీయడానికి వెళ్ళాను. ఆయన కొన్ని స్టిల్స్ మీరు ఇవ్వండి, మీ నవసార్వభౌములు నటులు కదా మీరు, ఇవ్వండి అంటే ఆయన అన్ని రకాలు టపా 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 ఇచ్చేయండి స్టిల్స్, అసలు మామూలుగా కదనమాట. అంటే అవలేలాగా పలికేస్తుందండి. నవరస నటనా కోవిదుడు అంటారు ఆయన్ని. అంతే, ఆయన సీరియస్గా ఇచ్చాడు, విలన్గా ఇచ్చాడు, కామెడీగా ఇచ్చాడు, ప్రాతాస్లో ఇచ్చాడు. పైగా బ్రదర్ అంటూ ఉండేవాళ్ళు అంటే ఎన్టీ రామారావు గారు అయింది. అది కూడా చాలా సందర్భాలు చెప్పాడు. సత్యనారాయణ గారు చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఉమ్మడి కుటుంబంలో సత్యనారాయణ గారి క్యారెక్టర్ లేదంట. ఓకే, అది ప్రభాకర్ రెడ్డి గారని ఎవరో అనుకున్నారు. ఈయనకి తెలిసిందట అది, సత్యనారాయణ గారికి తెలిసి ఏంటన్నయ్య నాకు క్యారెక్టర్ లేదంటున్నారు ఇందులో అంటే, లేదు తమ్ముడు దీంట్లో నువ్వు అప్పటికి విలన్లో మంచి పీక్లో ఉన్నా అంటాడు సత్యనారాయణ గారు. నువ్వేమో విలన్గా చేస్తున్నావు, అందులో బోల్డ్ బిజీగా ఉన్నావు నువ్వు, ఇదేమో దీంట్లో నీకు తగ్గ క్యారెక్టర్ ఏమీ లేదు అని అంటే, లేదన్నయ్య నేను చేయాలి క్యారెక్టర్, నాకు లేకుండా ఏంటి మన సంస్థలను నేను అలా ఒప్పుకొని అది ఇదేనని చెప్పేసరికి ఒకసారి ఎర్లీ మార్నింగ్ పిలిచారంట. పిలిచి ఫైల్ ఇచ్చాడంట. ఇచ్చి ఇందులో ఏం క్యారెక్టర్ చేస్తావో నువ్వే ఎంచుకో, దాన్ని బట్టి నేను డిసైడ్ చేద్దామని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత ఆ ఫైల్ చూసుకుని నేను ఈ క్యారెక్టర్ అన్న క్యారెక్టర్ చేస్తాను అన్నాడు. చూడు తమ్ముడు నువ్వు ఆలోచించు, ఎందుకంటే చాలా అంటే సినిమాకి కీ రోల్ ఇది, చాలా బరువైన పాత్ర, ఇది చేయగలవా లేదంటే లేదనే నేను చేస్తాను అది అని ఈయన చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఇంకా సరే అని ఉమ్మడి కుటుంబంలో క్యారెక్టర్ ఇచ్చారు. సినిమా అంతా అయిపోయిందండి. సినిమా అంతా అయిపోయిన తర్వాత రష్ పెద్ద ఆయన చూశారంట. చూసిన తర్వాత ఇది సత్యనారాయణ గారు చెప్పారు నాకు, ఈ జరిగిన సిచ్యువేషన్ సత్యనారాయణ గారు చెప్పారు. పిలిచారంట ఎర్లీ మార్నింగ్. ఏంటి నన్ను రమ్మని పిలిచాడు, ఏం దెబ్బలు పెడతారో ఏంటో అని చెప్పి భయపడతా వెళ్ళాడంటే. వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ థియేటర్లో సినిమా చూసి బయటకు వచ్చాక అలా చూసాడంట. ఏంటర్ బాబు ఏమైనా కొడతాడా ఏంటి అని చెప్పి అనుకున్నా అంటే, ఇలా సీరియస్గా చూసేసరికి మనం ఏమైనా తప్పు చేసామా, క్యారెక్టర్ చేయలేకపోయామా, ఉంటుంది కదా ఒక ఆర్టిస్ట్గా డేర్ చేసి మరి నేను చేస్తాను అది ఇది అని చెప్పి తీసుకున్నాను. క్యారెక్టర్ కానీ ఏదైనా షూట్ అవ్వలేదా, బాగాలేదా, ఏమైనా కొడతాడే, ఇలా దగ్గరికి వచ్చాయంట. దగ్గరికి వచ్చేసరికి ఏదో కొట్టిలాగా ఉన్నాడు అని చెప్పేసి అనుకున్నా అంట. టక్కన తీసుకుని కౌగిలించుకున్నాడంట. తమ్ముడు చాలా అద్భుతంగా చేసే క్యారెక్టర్, అసలు నీకు తిరిగిలేదు అనేసరికి ఒక్కసారిగా ఆయన తన్మయత్వంలో అలాగ ఆనంద బాష్పాలతో ఇది అయిపోయాడంటండి సత్యనారాయణ గారు. అంటే అలాంటిది ఆయన దగ్గర రావడం అనేది రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా ఇదని చేశాడంటండి. అదొకటి సత్యనారాయణ గారు చెప్పారు. అదే భయపడ్డాను నేను, కానీ చాలా బాగా ఇది చూసేటండి. దాంట్లోనే అనుకుంటాను ఇంకొక సీన్ ఒకటి చెప్పాడు ఆయన. ఎన్టీ రామారావు లోపలికి వస్తారంట, వెనకాల తలుపు వెనకాల కర్రతో ఉంటాడంట, కర్రతో ఈయన కొట్టాలి ఎన్టీ రామారావు. అన్నయ్య నేను ఎలా కొట్టగలను, అసలు కొట్టలేను అని చెప్పి, పర్లేదు అని చెప్పి ఆయన ధైర్యం చెప్పాయంట. కొట్టేసే అని చెప్పేసి ఈయన అలాగే తలుపు వెనకాల కూర్చుని నుంచుని ఉన్నాడు. ఈ లోపలికి రావడం కొట్టాలన్నమాట. ఎక్కడ ఏ తల మీద తగులుతుందో అంటే ఆ మూమెంట్ చెప్పలేం కదండి, మనిషి కనిపించడు, కనిపిస్తే మీరు ఫలానా దగ్గర కొట్టవచ్చు. ఇలా వెనకాల నుంచి వస్తున్నారు, వచ్చినప్పుడు టప్పన వేయాలి కదా. వేసిన తర్వాత ఏమో గబుక్కుని ఎక్కడ తగులుతుందో తెలియదు, అదొక భయం. కొట్టిన దగ్గర నుంచి ఏమంటాడో మళ్ళీ అని చెప్పి భయపడుతూ చేసేయంట క్యారెక్టర్. మొత్తానికి టైప్ కొట్టాడు. కొట్టిన తర్వాత కూడా అదేదో కొంచెం తలకి ఎక్కడికి తగిలిందంట. ఇంకేంట్రా బాబు అయిపోయింది మన పని అని చెప్పి కూడా అనుకున్నాడంట ఆయన. కింద తర్వాత సరే ఓకే అని చెప్పేసి చేశారు. ఆ విధంగా సత్యనారాయణ గారు కొన్ని చెప్పారండి ఎన్టీ రామారావు గారితో ఉండే అనుభవాలు. అవి చెప్పండి ఏమన్నా ఉంటే ఇంకా ఎట్లాంటి, ఎందుకంటే ఎవరు తెలియదు కదా, సత్యనారాయణ గారు కూడా లేరు చెప్పడానికి. సత్యనారాయణ గారు లేరు, అవునా. సత్యనారాయణ గారు ఇది
ఇంకొకటి శ్రీకృష్ణ అవతారం. ఆ సినిమాలో దుర్యోధనుడి క్యారెక్టరు సత్యనారాయణ గారు. అంటే ఫస్ట్ ఎస్వి రంగారావు అనుకున్నారంట. ఆయన డేట్స్ ప్రాబ్లం ఏదో మొత్తానికి వేరే వాళ్ళని పెట్టాలి అని చెప్పేసి అనుకున్నారంట. అనుకుని చెప్పి సత్యనారాయణ గారిని ఎన్టీ రామారావు గారు సజెస్ట్ చేశారంట. తమ్ముడు నువ్వే ఈ దుర్యోధనుడి క్యారెక్టర్ అని చెప్పేసి అనగానే స్క్రీన్ టెస్ట్ చేశారంట. చేసిన తర్వాత ఓకే బాగానే ఉన్నాం. ఆయనే మేకప్ రూమ్కి వెళ్ళి బొట్టు పెట్టాయంట. పెట్టి గెటప్ అది బాగుంది ఇది, ఓకే నువ్వు చేయండి. ఎందుకంటే ఆయన కృష్ణుడు, ఈయన దుర్యోధనుడు. అయితే వాళ్ళకి ఇష్టం లేదంట ప్రొడ్యూసర్స్ సత్యనారాయణ గారు చేయడం. ఏం చేస్తాడు ఈయన, మామూలు ఇలాంటి క్యారెక్టర్లు చేసి దుర్యోధనుడికి ఎక్కడ సరిపోతాడు అని కొంచెం అసంతృప్తిగా ఉన్నారంట ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కూడా. ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి అయితే ఈయన ఆల్రెడీ లేదంటే ఆయన సైజ్ చేసి టెస్ట్ అది చేశారంట. చేసిన తర్వాత ఈయన్ని సెట్లోకి తీసుకెళ్ళారు. ముందు సెట్లో కన్నా ముందు రామారావు గారు లోపలికి వచ్చి చూశారంట. తమ్ముడు చాలా బాగుంది గెటప్, నువ్వు ధైర్యంగా చేయని చెప్పేసి అని సెట్లోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ షాట్ ఒక లెంత్ పెట్టి ఇచ్చారంట. డైలాగులు చెప్పాలంట. కెమెరా ముందు మొత్తం ప్రొడ్యూసర్లు అందరూ విలన్లుగా కనిపిస్తున్నారంట. అందరూ ఇలా చూస్తారన్నారంట మొత్తం. అయితే వాళ్ళు అన్నారంట ఈయన డైలాగు చెప్పాడంట. 2-3 టేకులు అయినాయంట. ఓకే కాలే. ఏంటంటే ఆయనకి భయం, అంటే వాళ్ళు ఎదురుగుండా చూస్తుంటే యాక్ట్ చేయాలని కష్టం కదా. వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఏం చెప్తారు ఏంటా అన్న దాని మీద నాకు 4-5 టేకులు అయిన తర్వాత ఓకే అది క్యాన్సిల్ చేశారంట. సరే నెక్స్ట్ మళ్ళీ చేద్దామని బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ ఇచ్చిన తర్వాత ఈయనకి ఆ క్యారెక్టర్ కన్నా ముందు ఆ ఎదురుగుంటా చూస్తున్నారు చూసారా, వాళ్ళు కనిపిస్తున్నారు. చూస్తే అప్పుడు ఏంటిది ఇలాగా అని చెప్పి అనుకుని తర్వాత అన్నానంట ఎన్టీ రామారావు, ఏమంటే దుర్యోధను క్యారెక్టర్ తాను చేయకపోతే మీకు నచ్చకపోతే నేనే చేస్తాను అని ముందు ఈయన మాట ఇచ్చాయంట రామారావు. ఒకవేళ మీకు నచ్చలేదు బాగాలేదు అనుకుంటే నేను చేస్తాను, నో ప్రాబ్లం. ఆయన మాత్రం ఆర్టిస్ట్ని మనం కించపరచకూడదు, చాలా మంచి ఆర్టిస్ట్ ఆయన అని మళ్ళీ ఆయనకి నచ్చ చెప్పి బ్రేక్ తర్వాత మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చాను. ఆయన ఒకటి చెప్పాడు రామారావు గారు, నీ కళ్ళ ముందు ఎవ్వరూ లేరు, నువ్వే ఉన్నావు, వాళ్ళు ఎవరు నీకు కనిపించట్లేదు, ఓకే అలాగే నువ్వు డైలాగ్ చెప్పాను. ఫస్ట్ టేక్లో ఓకే అయిపోయిందంట. అంటే ఆయన ధైర్యం ఇచ్చారు ఎన్టీ రామారావు. నువ్వు ఇంకా అసలు ఏమీ ఇది అవసరం లేదు, నువ్వు ధైర్యంగా చెప్పు, వాళ్ళు ఎవరన్నా నీకు కనిపించలేదు అనుకో. ఆ విధంగానే ఇది వంటిసరికి ఆయన అలాగే చేసాడంట. ఫస్ట్ షాట్ ఓకే అయిపోయిందంట. అందరూ క్లాప్స్ కొట్టారంటండి. పెద్ద లెంత్ డైలాగ్ అంట. ఆ డైలాగ్కి మొత్తం క్లాప్స్ కొట్టారంట మొత్తం అందరూ. అప్పుడు నిజంగా అసలు చాలా ఆనందపడ్డానని చెప్పేసి ఇది సత్యనారాయణ గారు చెప్పారు. ఆయన నేను ఆఖరి దశలో ఎక్కువగా సత్యనారాయణ గారితో ఉన్నానండి లాస్ట్ వరకు కూడా. జ్యోతి గారు ఇప్పుడు ఎన్టీఆర్ గారితో ఇంకా మీకున్న అనుభవాలు? అది ఈ విశ్వామిత్ర షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత నేను మెడ్రాస్ వెళ్ళి వస్తానని చెప్పేసి కలిసి చెప్పేసి ఆయనకి మెడ్రాస్ వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత ఆ సినిమాకి సంబంధించిన స్టిల్స్ అన్నీ కూడా నేను అనుకునేటట్టుగా ఎక్కడెక్కడ ఏ సీన్ ఏదో వస్తుందని చెప్పేసి కొన్ని స్టిల్స్ని కంపోజ్ చేసాం. అప్పట్లో మిక్సింగ్ అనేది ఇంట్రెస్టింగ్ అనమాట. మాన్యువల్ ప్రింటింగు, సబ్జెక్టుని చూపించేటట్టుగా ప్లానింగ్. దాంట్లో ఏంటంటే ఒక స్టిల్ వచ్చి శకుంతల పరిగెట్టుకు వస్తూ ఉంటుంది, ఇక్కడ విశ్వామిత్రుడు ఎంటర్ అవుతాడు. ఇలాంటి కొన్ని సందర్భాలను తీసుకుని స్టిల్స్ తయారు చేసి అవి తీసుకొచ్చి ఆయనకు చూపించాను. ఆయన చూసిన తర్వాత చాలా పొంగిపోయాడు. నేను ఆయన అన్న డైలాగ్ ఏంటంటే, ఆ డైలాగ్ ఎవరో వాడరు, చాలా బాగా చేసావు, అద్భుతంగా ఉన్నాయి ఇవి, ఒక డైమినిజం కనిపిస్తుంది నీ ఫొటోస్లో అని చెప్పేసాను. ఆ డైమినిజం అనేది నాకు అసలు మామూలు ఇది కాదనమాట. ఎందుకంటే ఫోటోలో సబ్జెక్ట్ని చూపించాను. అదే నాకు మొదటి నుంచి అలవాటు ఏంటంటే మామూలు ఫోటోని ఫోటోగా చూపించడం అనేది అందరూ చేస్తారు. అవును. నేనేంటంటే ఒకే ఫ్రేమ్లో ఆ సీన్కి సంబంధించి ఏమైతే ఉన్నాయో ఆ సీన్ దానిలో చూపించేసరికి ఒక డైరెక్టర్కి ఏమవుతుందంటే సీన్ని కళ్ళారా చూసిన ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీల్ ఆయన ఫీల్ అయ్యాడు. చాలా బాగా చేసేవు నువ్వు, డైనమిజం ఉంది మీలో అని చెప్పి, ఒక డైనమిజం ఉంది ఈ ఫొటోస్లో, చాలా బాగా చేశారు మీరు, చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. మెచ్చుకున్న తర్వాత మీరు మెడ్రాస్ వెళ్తున్నానండి అని చెప్పాను. సరే మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారంటే, నేను నెక్స్ట్ షూటింగ్ ఒకటి ఉందండి, ఆ షూటింగ్ వస్తాను. సరే అవి వచ్చినప్పుడు కంపల్సరీగా మీరు కలవండి అని చెప్పేసాడు. అలాగే నేను చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత నేను మెడ్రాస్ వెళ్ళిపోయాను. వేసిన తర్వాత మళ్ళీ వేరే అప్పుడు వెళ్ళే ముందు ఒకటి అడిగాడు ఆయన, ఇప్పుడు మీరు ఈ ఫొటోస్ ఇవన్నీ తయారు చేశారు కదా, షూటింగ్ అది చేశారు కదా, మీ బిల్ ఎంత అయిందో చెప్పండి అని ఒక పేపర్ మీద రాసిమని చెప్పిస్తాను. నేను అప్పుడు పేపర్ మీద అది రాసి ఆ పేపర్ అది ఇచ్చానండి.
ఆవేళ వెళ్ళేటప్పుడే అడిగాడు, వెంటనే రాసి అది ఇచ్చాను. అంటే మీకు శాలరీ కాదా అసలు? అసలు ఏది అనుకోలేదండి, అనుకోలేదు. ఒక శాలరీ అని కానీ ఇంకోటి కానీ ఏం అనుకోలేదు. అనుకోకుండా ఆయన అడిగాడు, మనం చేయడమే అంతే. అంతే. అది ఒక శాలరీ అనేది అని కాదండి. అది మీరు ఎంత అయిందో ఒకసారి నాకు ల్యాబ్ బిల్ అది పెట్టండి అని చెప్పేసి అంటే, అది ఈ ప్రింట్లు అయ్యి వేయించాం కదండి, అదే అదే. అవన్నీ ల్యాబ్ పెట్టమంటే నేను బిల్ పెట్టాను. ఆ బిల్ తీసుకున్నాడు, చిన్న వైట్ పేపర్ మీద రాశానండి. రాసి ఆయన ఈ లాల్చీ ఉంటుంది కదా, దాంట్లో ఇలా పెట్టేసుకున్నాడు. పెట్టేసుకున్న తర్వాత నేను అయ్యా నేను బయలుదేరి వస్తాను. ఓకే ఓకే అన్నాను. నాకు ఇక్కడి నుంచి వెళ్ళడానికి కానీ అక్కడి నుంచి రావడానికి కానీ ఈ కంపల్సరీగా విఐపి దాంట్లోనే టికెట్స్ ప్రొవైడ్ చేయడం, అప్పుడు లెటర్ పెట్టేసి ఇది చేయడం ఉంది కదా, ఆ విధంగా నాకు ఇటు వెళ్ళినప్పుడు కానీ అటు నుంచి వచ్చేటప్పుడు కానీ టికెట్స్ ట్రావెలింగ్ మొత్తం అన్నీ ఆయన అరేంజ్ చేసి అరేంజ్ చేశారా? ఓకే. ఆయన అరేంజ్ చేశారు. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కానీ ఏదైనా సరే అడ్రస్ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వేరే నేరం షూటింగ్ అనేది షూటింగ్కి హైదరాబాద్కి వచ్చాం. మధ్యలో గ్యాప్ ఒక 2 months ఎంత అయింది, 2.5 months ఎంత అయింది. అయిన తర్వాత ఆయనకి ఫోన్ చేసి ఇలాగ ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేస్తే ఇలా వచ్చానండి, ఓకే మీరు తిరిగి మళ్ళీ మెడ్రాస్ ఎప్పుడు వెళ్తున్నారంటే ఆ రోజు 6 గంటలకి ఇప్పుడు ట్రైన్ అది, అయితే మీరు 3 గంటలకి రోడ్ నెంబర్ 13కి రండి అన్నారు. అప్పుడు నాకు హైదరాబాద్ అంతా కొత్త, ఏ రూట్లో వెళ్ళాలి ఎలాగ వెళ్ళాలి అనేది తెలియదు. స్టూడియో వరకు అంటే స్టూడియో అక్కడ దింపేశారు, అక్కడే ఇది చేసాం. మళ్ళీ ఇటు రావాలంటే ఏ బస్సు ఎక్కాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఈ రూట్ నాకు కన్ఫ్యూజ్ అండి. ఆ టైంలో నేను వెళ్ళాను. ఆయన కరెక్ట్గా 3 గంటలకు రమ్మని చెప్పాడండి. ఇప్పుడు మీకు సిస్టమేటిక్ పద్ధతి క్రమశిక్షణ అని చూసారా, అది ఇక్కడ వస్తుంది యాస్టిస్గా. ఆయన కరెక్ట్గా 3 గంటలకు రండి, మీరు వచ్చి మీరు కలిసి వెళ్ళండి అని చెప్తున్నారు. సరే అని నేను బయలుదేరితే ఆ రోజు నాకు అటు తిరిగి ఇటు తిరిగి, నేను 2 గంటలకే బయలుదేరిపోయాను. బయలుదేరి నాకు ఈ రూట్ తెలియక అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అక్కడి నుంచి నడుచుకొచ్చి పైకి వచ్చేసరికి 3 దాటిపోయింది. 3:15, 3:20 దాకా. ఏదైనా మనం లేట్ అయ్యింది చెప్పడానికి ఫోన్లు లేవు, లేవు ఈ సెల్ ఫోన్లు ఏమీ లేవు, ఎక్కడైనా ల్యాండ్ లైన్ నుంచి చేయాలి. ఇవన్నీ చాలా కన్ఫ్యూజ్ తోటి ఇంకెందుకు లేని చెప్పి అలా వచ్చేసరికి 3:15, 3:20 ఎంత అవుతుందండి దగ్గర. ఆ టైంలో దగ్గరికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను. ఎలాగైనా ఆయన పైన కూర్చున్నారు రూమ్లో. సెక్యూరిటీ వాళ్ళు టకటక చెక్ చేసి వెంటనే మీరు పెద్ద ఆయన పిలుస్తున్నారు, మీరు వెళ్ళిపోండి తొందరగా అని చెప్పేసి టపటప చేసి పంపించారు. గుమ్మంకి ఎదురుగానే ఇది టేబుల్ మీద కూర్చుని ఉన్నాడు ఆయన. సరికి లోపలికి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యా నమస్కారం అని చెప్పాను. చింత నిప్పుల్లో ఉందండి ఏకంగా, కళ్ళు మామూలుగా లేదు. సార్ నమస్తే, మీకు ఎన్ని గంటలకు రమ్మని అన్నాను. సార్ 3 గంటలకు రమ్మని చెప్పారు. ఇప్పుడు టైం ఎంత అయింది సార్? 3:20. టైము, క్రమశిక్షణ, పద్ధతి, సిస్టమేటిక్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు వచ్చేటప్పుడు చూసుంటావు, నేను ఆ లోపల నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే రామానాయుడు గారు, మురళీమోహన్ గారు, ఇంకెవరెవరు ఎంపీలు వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు. వాళ్ళని దాటుకుని నేను పైకి వచ్చాను. ఆ డైలాగ్ అడిగాడు, నువ్వు వచ్చేటప్పుడు ఎటు వచ్చావు ఎలాగంటే ఇలాగే, అక్కడ ఎంతమంది కూర్చున్నారో చూసావు అన్నాడు. సరే సరే, వాళ్ళందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు, నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నీకు టైం ఇచ్చాను, అదే ఆ టైం వరకు ఇంకెవరిని ఎలా చేయరు కాబట్టి వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తున్నా కూడా నీ కోసం టైం ఇచ్చి నేను వెయిట్ చేస్తాను ఇక్కడ. సార్ సారీ సార్, నమస్కారం సారీ అంటే అని ఈలోపు కుర్రాడు ఫ్రూట్స్ అవి తీసుకొచ్చి పెట్టాడు, ఆ టేబుల్ మీద పెట్టాడు. పెట్టిన తర్వాత అలా నుంచునే ఉన్నాను. నేను తప్పు చేశాం కదండి, అలాగే బుర్ర దించుకొని కూర్చోండి అన్నాడు. అనేసరికి పర్లేదు కూర్చో అనేసరికి వెంటనే టక్కన కూర్చున్నాను. ఫ్రూట్స్ తీసుకున్నాను. ఏం తీసుకున్నా ఏదో ఒకటి తీసుకుంటా. ఓకే వెరీ గుడ్ అని చెప్పేసి, మీరు ఆ రోజు బిల్ ఇచ్చారు కదా, ఇచ్చింది సార్, ఓకే చూసాం అని చెప్పి అప్పుడు ఆ జేబులోంచి బిల్ తీసేయండి. అస్సలు మైండ్ బ్లాంక్ అయిపోయింది నాకు యాస్టిజ్. మనం ఎప్పుడో 2 నెలల క్రితం ఎప్పుడో ఇచ్చాం. అది మనం మామూలుగా ఏదన్నా జేబులో పెట్టుకున్నామంటే వాషింగ్ వేసేయడమో లేదంటే అక్కడ పడివ్వడం ఉంటుంది, ఏదో చిన్న స్లిప్ అనేది ఎవరు పట్టించుకుంటాం అసలు. ఆ రోజు ఇచ్చిన బిల్లుని అప్పుడు బయటికి తీసేయండి ఆయన. షాక్ అయిపోయాను నేను, మామూలుగా కాకుండా. ఇంట్రా ఇది అని చెప్పేసి, సార్ చూస్తే ఇదే కదా మీరు ఇచ్చింది అన్నాడు. అవునండి సార్ అన్నాను. అనగానే మతిపోయిందండి నాకు. మామూలుగా ఎలాంటి పర్సన్ అయినా కూడా మీకు ఒక పేపర్ స్లిప్ జేబులో పెట్టుకున్నామంటే అది ఎక్కడ పోద్దో మనకే తెలియదు, ఎంతో ఇదిగా పెట్టుకుంటేనే. కానీ అలాంటిది 2 నెలలు 3 నెలల తర్వాత బయటికి తీసేయడానే, ఇదే కదా మీరు ఇచ్చింది అనేసరికి మతిపోయింది నాకు ఏకంగా. అవును సార్ అని అంతా. అప్పుడు 20 రూపాయల నోట్లు కట్టలండి, ఓకే, కొత్త నోట్లు అనమాట. అదొక బండిల్ అక్కడ పెట్టాడు.
4-5 బండిల్స్. మీరు ఇచ్చింది ఇది ఇంత అయింది, ఇది ఇచ్చి ఈ డబ్బులు మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళండి, అనవసరమైన ఖర్చులు పెట్టకండి, తీసుకెళ్ళి మీ ఇంట్లో మీ ఆవిడకి ఇవ్వండి. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, కొంతమంది తాగుడికి ఇంకో దానికి ఖర్చు పెట్టేస్తారు కదా, అదే అలా ఖర్చు పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఆ ఇచ్చిన అమౌంట్ని మీకు ఒక 10 కోట్ల రూపాయలు ఇస్తే ఎంత జాగ్రత్త చెప్తారు, అంత జాగ్రత్త చెప్పి ఇచ్చాడండి ఆయన. అంటే డబ్బు వాల్యూ, డబ్బు తాలూకా ఇంపార్టెంట్ ఏంటనేది బాగా తెలుసు కాబట్టి ఆయనకి ప్రతి రూపాయి కూడా వాల్యూ. కాబట్టి ఆ ఇచ్చిని కూడా కొత్త నోట్లండి, బ్యాంక్ నుంచి తెప్పించారు ఏంటో, అవి ఇచ్చి జాగ్రత్తగా పట్టుకెళ్ళండి, డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళి మీరు మీ వైఫ్కి ఇవ్వండి అన్నారు. అంతేగాని వేరే ఖర్చు పెట్టొద్దు అన్న ఉద్దేశం అయింది అని ఆ అమౌంట్ అది ఇచ్చారు. సరే నమస్కారం పెట్టేసి నేను వచ్చాను. అసలు ఇలాంటి అనుభవాలు ఇలాంటివి ఆయనతో ఎలా ఉంటుంది చెప్పండి. అదే అది చాలా అద్భుతమైన ఇది, ఆ దేవుణ్ణి మర్చిపోలేమండి. రెండోది ఇంకోటి ఏంటంటే, చాలామందికి మామూలుగా ఎన్టీ రామారావు గారిని చూస్తే నార్మల్గా చూసిన అభిమానం అవన్నీ ఉంటాయి, కానీ ఆయన సినిమా చూసినా కూడా ఒక మెస్ప్రెజం అండి, ముగ్ధులైపోతూ ఉంటాం అసలు. అంటే ఆ క్యారెక్టర్కి ఆయన ఇన్వాల్వ్ అయిపోతాం మనమే. నాకు అది ఇప్పటికీ స్టిల్ అండి, ఆయన ఏ సినిమా చూసినా కూడా నాకు ఎందుకో ఆ ఫీలింగ్ ఉంటుంది అసలు, అలాగ ముగ్ధున్న అయిపోయి చూస్తారు ఆ సినిమాని. పైగా మీరు అప్పుడు పరిచయము ఇప్పుడు దాకా ట్రావెల్ అవుతూనే ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీతో. అవును, అది గొప్ప విషయం కదా. అది ఆ క్రెడిట్ వచ్చి అయిందండి. ఆయన మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినా కానీ వాళ్ళ ఫ్యామిలీ మిమ్మల్ని వదలట్లా. అది కరెక్టే అండి. ఫ్యామిలీ అందరూ కూడా నేనంటే చాలా ఇష్టపడతారండి. మొత్తం ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా జ్యోతి అంటే బాగా ఇష్టం, అందరికీ తెలుసు. మొత్తం జయకృష్ణ గారు కానీ సాయికృష్ణ గారు అందరికీతో కూడా పరిచయం. ఆయన తర్వాత అది బాలకృష్ణ గారితో కంటిన్యూషన్ జరిగింది. ఆ స్టూడియో సంస్థ ఎన్టీ రామారావు రామకృష్ణ సినీ స్టూడియో సంస్థలో పెద్దన్నయ్య, గొప్పింటల్లుడు, ఆ సంస్థలో అన్ని సినిమాలు చేశాను. అదే అవన్నిటికీ కారణం ఎన్టీ రామారావు గారు. ఆయన ఇది చేశాడు. ఈ రోజుకి కూడా నాకేంటంటే ఏదో విధంగా ఎన్టీ రామారావు గారి ద్వారానే నాకు డబ్బులు వస్తుంటాయి. అంతేగా, ఆయన ఫొటోస్కో లేకపోతే ఇంకో దానికో, ఆయన ఏ పనికైనా సరే ఇప్పటికీ స్టిల్ ఆయన పేరు మీద నాకు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. దానికి కారణం ఆయనే. అందుకనే స్టిల్ ఫోటోగ్రాఫర్ అయ్యారు. అదే స్టిల్ ఇప్పటి వరకు కూడా డబ్బులు వస్తున్నాయి అంటే స్టిల్ ఫోటోగ్రాఫర్గా మామూలు విషయం కాదు. ఇప్పటికీ ఎన్టీ రామారావు గారి ద్వారానే, ఆయనే ఏ విధంగానో ఏ రూట్లోనో ఎలా వస్తుందో తెలియదు, కానీ వచ్చేది మాత్రం నాకు ఎన్టీ రామారావు ద్వారానే వస్తున్నాయి డబ్బులు. అది నిజంగా చాలా సంతోషం అండి. చాలా నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అనుకోవాలి ఇది. అసలు నేను జీవితంలో ఎప్పుడు కూడా ఎన్టీ రామారావుని చూస్తానా చూడనా అనేది లేదు. సినిమాలు చూసేవాడిని, ఆయన డైరెక్ట్గా చూస్తానని కానీ, ఆయనతో కలిసి పనిచేస్తానని కానీ, ఆయనతో ఇలా ట్రావెల్ చేస్తానని కానీ నా జీవితంలో నా లైఫ్లో ఎప్పుడూ అనుకోలేదు. ఆ విధంగా ఆయనతో మనకి. థ్యాంక్ యూ జ్యోతి గారు, మీరు చాలా విషయాలు చెప్పారు మాకు. నమస్తే.